Yeah, welcome to part 4 current affair discussion of April 11 to 21st from 32nd question onwards, right? 32nd question. Pradhan Mantri Mudra Yojana celebrated its 10th anniversary in the month of April 2025. Prime Minister of India Narendra Modi and key ministers hailed the scheme's role in financial inclusion and grassroots entrepreneurship, right? So Pradhan Mantri Mudra Yojana ఏప్రిల్ 8 2015 లాంచ్ చేశారు మోడీ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో. అండ్ ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. 10 years కంప్లీట్ అయింది. ఓకే, ప్రధాన మంత్రి ముద్ర యోజన లాంచ్ చేసి 10 years కంప్లీట్ అయింది. సో ఈ స్కీమ్ గురించి లెట్స్ వి డిస్కస్, రైట్? ఈ స్కీమ్ ద్వారా లాంచ్ చేసినటువంటి డేటు, ఏ మినిస్ట్రీ కింద ఈ స్కీము, అండ్ ఇంప్లిమెంటేషన్ చేసే అథారిటీ ముద్రా లిమిటెడ్ అండర్ సిడ్బి. ఓకే, సో ఈ స్కీమ్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే కొల్లేటరల్ ఫ్రీ, ఎటువంటి సెక్యూరిటీ లేకుండా, నార్మల్గా లోన్ తీసుకోవాలంటే మనం సెక్యూరిటీ పెట్టాలి కదా, అలా సెక్యూరిటీ ఏం అవసరం లేకుండా 10 లక్షల వరకు నాన్ కార్పొరేట్ బిజినెస్ పర్పస్కి కాకుండా, అంటే కార్పొరేట్స్ అంటే బిగ్ కార్పొరేట్స్ కాకుండా, అగ్రికల్చర్ పర్పస్కి కాకుండా, ఓకే, ఈ రెండు ఎక్స్క్లూడ్ అవుతాయి. నాన్ కార్పొరేటివ్, నాన్ ఫార్మ్, మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. ఓకే, ఓన్లీ మైక్రో ఎంటర్ప్రైజెస్కి, స్మాల్ ఎంటర్ప్రైజెస్కి మాత్రమే. సో కార్పొరేట్ అంటే అదర్ దాన్ దిస్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో వాటిని కార్పొరేట్ లోన్స్ అని చెప్పి మాట్లాడతారు. ఓకే, మైక్రో, స్మాల్, మీడియం క్లాసిఫికేషన్స్ ఉన్నాయి కదా, బేస్డ్ అపాన్ క్యాపిటల్ అండ్ టర్న్ ఓవర్. సో దాన్ని కన్సిడర్ చేస్తూ ఓన్లీ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్కి మాత్రమే, అండ్ ఫార్మర్స్కి ఈ స్కీమ్ ద్వారా లోన్స్ని అగ్రికల్చర్ పర్పస్కి ప్రొవైడ్ చేయరు. ఫార్మర్ ఈ మైక్రో స్మాల్ ఇండస్ట్రీలో ఏదో ఒక బిజినెస్ పెట్టాలనుకుంటే పెట్టచ్చు, బట్ అగ్రికల్చర్ పర్పస్కి అయితే ఈ స్కీమ్ ద్వారా లోన్ను ప్రొవైడ్ చేయడానికి లేదు, రైట్? అండ్ రీసెంట్గా ఈ స్కీమ్ క్రెడిట్ లిమిట్ని 20 lakhs ఇంక్రీజ్ చేశారు బై ఇంట్రడ్యూసింగ్ ఎ న్యూ కేటగిరీ కాల్డ్ తరుణ్ ప్లస్ కేటగిరీ. ఇనిషియల్గా శిశు, కిషోర్, తరుణ్ ఈ మూడే ఉండేవి. శిశు అప్ టు 50,000 వరకు లోను, కిషోర్ 50,000 నుంచి 5 lakh వరకు లోను, తరుణ్ 5 lakhs నుంచి 10 lakhs వరకు లోన్. అండ్ తరుణ్ ప్లస్ రీసెంట్ బడ్జెట్లోనే అనౌన్స్ చేశారు, దట్ ఈస్ 10 lakhs నుంచి 20 lakhs. అంటే ఎవరికైతే 10 lakhs లోన్ ప్రొవైడ్ చేస్తుంటారో అప్ టు 10 lakhs వరకు, వాళ్ళు ఎఫెక్టివ్గా రీపే చేస్తే దెన్ మళ్ళీ లోన్ కావాలనుకుంటే అప్పుడు తరుణ్ ప్లస్కి వెళ్ళచ్చు, అంతేగాని డైరెక్ట్గా తరుణ్ ప్లస్కి వెళ్ళడానికి లేదు. ఓకే, రైట్. నెక్స్ట్ థింగ్, ఎవరెవరు లోన్స్ని ఆఫర్ చేయొచ్చు అంటే లైక్ ఆల్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్, ఎన్బిఎఫ్సిస్, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, నో నీడ్ ఆఫ్ ఎనీ కొలేటరల్. నెక్స్ట్ థింగ్, ఎవరికి మేజర్గా ఫోకస్ పెట్టి లోన్స్ ఇచ్చారంటే ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీస్. అండ్ ఈ స్కీమ్ స్టార్ట్ చేసినప్పుడు యావరేజ్ లోన్ FY 16లో 38,000 ఉంటే ఇప్పుడు యావరేజ్ లోన్ వాల్యూ దట్ ఈస్ 1 lakh క్రాస్ అయింది. ఓకే, దట్స్ వన్ మోర్ థింగ్ యూ షుడ్ రిమెంబర్. అండ్ దిస్ 10 yearsలో 52 crore లోన్స్ని, దాదాపు విచ్ వాల్యూస్ 32.6 trillions లోన్స్ని ఇవ్వడం జరిగింది. ఇది లోన్ కౌంట్, ఇది లోన్ అమౌంట్. ఓకే, రైట్. యావరేజ్ లోన్ సైజు FY 16లో 38,000 ఉంటే టుడే 1.02 lakh ఉంది. నెక్స్ట్ థింగ్, మెజారిటీ ఆఫ్ లోన్స్ని, ఆల్మోస్ట్ 68% ఆఫ్ లోన్స్ని ఉమెన్కే ఇచ్చారు. మోర్ దాన్ 2/3 ఆఫ్ లోన్స్ అవుట్ ఆఫ్ దిస్ 52 crore లోన్స్లో 2/3 ఆఫ్ లోన్స్ ఉమెన్స్కి ఇవ్వడం జరిగింది. అండ్ ఉమెన్ లోన్ యావరేజ్ గ్రోత్ అంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ 13% CAGR గ్రో అయింది. అండ్ ప్రజెంట్ ఉమెన్కి ఇచ్చినటువంటి లోన్ యావరేజ్ నెంబర్ 62,679. అదే ఓవరాల్ అయితే 1,02,000 ఉంటే ఉమెన్కి యావరేజ్ 62,679 ఉంది. ఓకే, నెక్స్ట్ థింగ్, అదర్ ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ దిస్ పర్టికులర్ స్కీమ్ ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫ్యాక్ట్, ఎక్కువగా ఈ ముద్రా యోజన ద్వారా, ప్రధాన్ మంత్రి ముద్రా యోజన ద్వారా లోన్స్ ఏ స్టేట్ పీపుల్ ఎక్కువగా బెనిఫిట్ పొందారంటే తమిళనాడు, ఫాలోడ్ బై ఉత్తరప్రదేశ్, ఫాలోడ్ బై కర్ణాటక. అంటే 2 south states అండ్ 1 north state. దట్ ఈస్ సింప్లీ తమిళనాడు టాప్, ఉత్తరప్రదేశ్ సెకండ్, దెన్ కర్ణాటక థర్డ్ ప్లేస్లో ఉంది. అండ్ యూటీస్లో జమ్మూ అండ్ కాశ్మీర్ ఎక్కువగా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లోన్స్ రిసీవ్ చేసుకోవడంలో టాప్ ప్లేస్లో ఉంది. అండ్ దీస్ పర్టికులర్ స్కీము, దీని లిమిటేషన్ ఛాలెంజెస్ ఏంటంటే లైక్ ఈ స్కీమ్ ద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయడం మేజర్ ఆబ్జెక్టివ్తో స్టార్ట్ చేశారు. అండ్ ఇంకా పాసిబుల్ అయితే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా. బట్ ఈ లో స్కేల్ ఆర్ ఇన్ఫార్మల్ బిజినెస్ కాబట్టి ఎంప్లాయ్మెంట్ అనేది, పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది అదర్ పీపుల్కి ప్రొవైడ్ చేయడానికి, ఈ పర్టికులర్ ఎంటర్ప్రైజెస్లో వర్క్ చేయడానికి మేబీ అందరూ ఇష్టపడకపోవచ్చు. అండ్ తరుణ్ లోన్స్లో అంటే 5 lakhs to 10 lakhs సైజ్ ఏవైతే లోన్స్ ఉన్నాయి దాంట్లో అండర్ పర్ఫార్మెన్స్ అండ్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంటు అండ్
లైక్ ఎన్పిఎస్ ఇంక్రీజ్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా ఉన్నటువంటి దీంట్లో బిగ్ ప్రాబ్లమ్స్, రైట్. ఓకే, సో లెట్ మీ గివ్ అ రివిజన్ వన్ మోర్ టైమ్ అబౌట్ దిస్ పట్టర్ స్కీమ్. ఇట్స్ అ ప్రధాన్ మంత్రి ముద్రా యోజన. లాంచ్ చేసిన ఇయర్ April 8, 2015. 10 years కంప్లీట్ అయింది. అండ్ ఈ స్కీమ్లో 3 కేటగిరీస్ ఇనిషియల్గా శిశు, కిషోర్, తరుణ్ రెస్పెక్టివ్ నెంబర్స్. మెనీ టైమ్స్ మాట్లాడుకొని ఉంటాం మనం. శిశు, కిషోర్, తరుణ్ అంటే మీకు లోన్ కనుక 50,000 వరకు బ్యాంక్స్ కానీ లేకపోతే ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏ ప్రొవైడ్ చేసిన అప్ టు 50,000 వరకు లైక్ దట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఎ శిశు. అండ్ 50,000 నుంచి 5 lakh రేంజ్లో ఉంటే కిషోర్, అండ్ 5 lakhs రేంజ్ నుండి 10 lakhs రేంజ్ వరకు ఉంటే తరుణ్. అండ్ తరుణ్ రీపేమెంట్ చేశాక ఇంకా లోన్ కావాలనుకుంటే తరుణ్ ప్లస్ 10 to 20 lakhs. అండ్ ఇక్కడ కార్పొరేట్ టు ఫార్మర్స్, కార్పొరేట్ లోన్స్ కానీ ఫార్మర్స్ లోన్స్ కానీ ఇంక్లూడ్ అవ్వవు. ఎటువంటి కొలెటరల్ పెట్టాల్సిన పని లేదు. నెక్స్ట్ థింగ్, మెజారిటీ ఆఫ్ లోన్స్ని ఉమెన్స్కే ఇచ్చారు. అట్ ప్రజెంట్ అయితే ఓవర్ స్పాన్ ఆఫ్ 10 yearsలో యావరేజ్ లోన్ సైజు 1,02,000కి రీచ్ అయింది ఫ్రమ్ 38,000 10 years బ్యాక్. నెక్స్ట్ థింగ్, ఏ స్టేట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ బెనిఫిట్ పొందారు త్రూ దిస్ ప్రధాన మంత్రి ముద్రా యోజన అంటే తమిళనాడు టాప్లో ఉంది, సెకండ్ ప్లేస్లో యూపీ ఉంది, థర్డ్ ప్లేస్లో కర్ణాటక ఉంది. దట్స్ అ క్వశ్చన్ నెంబర్ 32. నౌ 33rd క్వశ్చన్. రీసెంట్ టైమ్స్లో చాలా బాగా బర్నింగ్ థింగ్ ఇది వకాఫ్ అనేది. వక్ఫ్ ఆర్ వకాఫ్ అని చెప్తూ ఉంటారు. వక్ఫ్ ఆర్ వకాఫ్ అంటే ఏంటంటే ఇస్లామిక్ రిలీజియన్లో ల్యాండ్ని కానీ ప్రాపర్టీని కానీ ఆర్ ఎల్స్ ఎనీథింగ్ లైక్ ఇఫ్ యు లుక్ అట్ హియర్, వకాఫ్ ఆర్ వక్ఫ్ ఈజ్ అన్ ఇస్లామిక్ వే ఆఫ్ డొనేటింగ్ ప్రాపర్టీ. ఒక ప్రాపర్టీని డొనేట్ చేస్తే ఇస్లామిక్ రిలీజియన్లో దాన్ని వకాఫ్ అని చెప్తారు. A person gives their land, shop or building for religious or public use forever. Forever ఇంకా డొనేషన్ వన్స్ ఒక పర్సన్ కన్నా డొనేట్ చేసేసాక మళ్ళీ ఆ ప్రాపర్టీని వాళ్ళు రీవర్క్ చేయాలనుకున్నా కూడా పాసిబుల్ అవ్వదు. అంటే అల్లాకి ముస్లిమ్స్ అల్లాని గాడ్గా కన్సిడర్ చేస్తూ ఉంటారు కదా, అల్లాకి డొనేట్ చేసినట్టు లెక్క. అండ్ అది పర్మనెంట్గా ఆ పర్సన్ నెక్స్ట్ జనరేషన్ ఎంతమంది వచ్చినా ఇంకా వాళ్ళకి సంబంధం ఉండదు. ఒక పర్సన్ డొనేట్ చేసాక అది అల్లాకి బిలాంగ్ అయిపోతుంది. ఓకే, సో లైక్ ఆ ల్యాండ్ ప్రాపర్టీస్ని ఈ పర్పస్కి యూజ్ చేయొచ్చు. లైక్ మసీదులు కట్టడానికి కానీ, స్కూల్స్, మద్రసాస్, హాస్పిటల్స్, శ్మశానాలు, గ్రేవ్యార్డ్స్, అనాథ శరణాలయాలు ఇలాంటి వాటి కోసం వాటిని స్పెండ్ చేయడం ఉంటుంది. అంటే దీన్ని సేల్ చేయడానికి లేదు. ఎవరు వన్స్ వకాఫ్ ద్వారా డొనేట్ చేశాక ఆ ప్రాపర్టీని ఎవరు పర్చేజ్ చేయడానికి కానీ సేల్ చేయడానికి కానీ లేదు. ఓకే, రైట్. సో అండ్ ఇలా డొనేట్ చేసినటువంటి ల్యాండ్ ఏదైతే ఉంటుందో, ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో, ఏ పర్సన్ కాల్డ్ మూతావలి, ఓకే, ముటావల్లి లైక్ దట్ వాట్ ఎవర్ ద వే యూ వాంట్ టు స్పీక్, టేక్స్ కేర్ ఆఫ్ ద వకాఫ్ ల్యాండ్. ఓకే, వక్ఫ్ ల్యాండ్ని ఎవరు కంట్రోల్లో ఎవరు మేనేజ్ చేస్తూ ఉంటారంటే ముతావలి. జస్ట్ లైక్ ట్రస్ట్లో ట్రస్టీ ఎలానో ఆ ట్రస్ట్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు, ఇన్ ద సేమ్ మేనర్ వకాఫ్ ల్యాండ్ని ముతావలి మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఓకే, రైట్. అండ్ ఏ ఇండియన్ స్టేట్లో హైయెస్ట్ మోస్ట్ వకాఫ్ ల్యాండ్ ఉంది అంటే ఉత్తరప్రదేశ్. ఆల్మోస్ట్ 1.5 lakh acres ఇది వకాఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. ఓవరాల్గా ఇండియా మొత్తం 9.4 lakh acres ఉంది. యాక్చువల్గా మన ఇండియాలోనే హైయెస్ట్ ల్యాండ్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్లో ఇండియన్ రైల్వేస్ టాప్లో ఉంది, సెకండ్ ప్లేస్లో డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, థర్డ్ ప్లేస్లో వకాఫే ఉంది. ఓకే, రైట్. సో ఇది వకాఫ్ గురించి లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు వకాఫ్ బిల్ గురించి మాట్లాడదాం. అది 34th క్వశ్చన్. 33rd క్వశ్చన్ ఏంటి అంటే వకాఫ్ అంటే ఏంటి, వకాఫ్ ల్యాండ్ని ఎవరు మెయింటైన్ చేస్తారు, ఏ ఇండియన్ స్టేట్లో వకాఫ్ ల్యాండ్ ఎక్కువ ఉంది. ఓకే, రైట్. సో వకాఫ్ అంటే ఇస్లామిక్ కమ్యూనిటీలో, ఇస్లామిక్ రిలీజియన్లో ల్యాండ్ని ప్రాపర్టీని డొనేట్ చేయడాన్ని వకాఫ్ అని పిలుస్తారు. అండ్ వన్స్ డొనేట్ చేశాక దాన్ని మళ్ళీ రీవర్క్ చేయడానికి లేదు, అంటే మళ్ళీ రిటర్న్ తీసుకోవడానికి లేదు. అండ్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్కి ఎటువంటి సంబంధము ఉండదు. అల్లాకి దాన్ని పర్మనెంట్గా డొనేట్ చేసినట్టు అవుతుంది. నెక్స్ట్ థింగ్, ఏ ఇండియన్ స్టేట్లో ఎక్కువ వకాఫ్ ల్యాండ్ ఉంది అంటే ఉత్తరప్రదేశ్లో. అండ్ ఇండియాలో ల్యాండ్స్ పరంగా ఇండియన్ రైల్వేస్, డిఫెన్స్ మినిస్ట్రీ తర్వాత థర్డ్ ప్లేస్లోని వకాఫ్ బోర్డు ఉంది. ఓకే, రైట్. సో నౌ 34th క్వశ్చన్. అసలు ఈ వకాఫ్ బిల్లో ప్రజెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ అమెండమెంట్స్ ఏం ప్రపోజల్ పెట్టారు, దోస్ థింగ్స్ లెట్స్ వి డిస్కస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్ట్ని అమెండమెంట్ చేసి ఏ నేమ్తో పిలుస్తున్నారు కూడా ఇంపార్టెంట్. 34th క్వశ్చన్, జస్ట్ ఫోకస్ హియర్, రైట్. వకాఫ్ అమెండమెంట్ బిల్ 2025 will be renamed as the Umeed Bill. Okay, this is a very important abbreviation we should remember. Waqaf Amendment Bill ni, Waqaf Bill 2025 ni ఏ నేమ్తో రీనేమ్ చేశారంటే ఉమీద్ బిల్. ఉమీద్ అంటే ఇక్కడ యూ అంటే యూనిఫైడ్ వకాఫ్. ఓకే,
నెక్స్ట్ MEEDకి అబ్రివేషన్ చూస్తే ఇఫ్ యూ లుక్ అట్ దిస్ స్టేట్మెంట్ ఇయర్, మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్. ఓకే, యూనిఫైడ్ వర్క్ ఆఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్. యూనిఫైడ్ వర్క్ ఆఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్. ఉమీద్ బిల్ వర్క్ ఆఫ్ అమెండ్మెంట్ బిల్లే this Umeed bill. Then abbreviation is very very important. This abbreviation is very important. Unified work of management, empowerment, efficiency, development bill. అండ్ ఇప్పుడు దీని గురించి మాట్లాడితే మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము దీనికి అసెంట్ ఇవ్వడం జరిగింది. అంటే లోక్సభలో రాజ్యసభలో ఆల్మోస్ట్ మార్నింగ్ 4 వరకు ఆ బిల్ పాస్ చేసిన రోజు మార్నింగ్ 4 వరకు మిడ్ నైట్ కూడా అక్కడే ఉండి ఎంపీస్ అందరూ కూడా ఈ బిల్ పాస్ చేయడం జరిగింది. సో మచ్ డిబేట్స్ తర్వాత మన దెన్ ఫైనల్లీ ప్రెసిడెంట్ అసెంట్ ఇచ్చారు. అండ్ ఓకే, అబౌట్ వర్క్ ఆఫ్ గురించి ఇందాకే మాట్లాడాను. లైక్ ఇట్ రెఫర్స్ టు ప్రాపర్టీస్ డెడికేట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ రిలీజియస్ ఆర్ చారిటబుల్ పర్పసెస్ అండర్ ఇస్లామిక్ లా ఎక్స్క్యూజ్ మీ సారీ అండ్ ఎనీ అదర్ యూజ్ ఆర్ సేల్ ఆఫ్ ద ప్రాపర్టీ ఈస్ ప్రొహిబిటెడ్. సో ప్రాపర్టీని సేల్ చేయడం కానీ అదర్ పర్పస్కి కానీ యూజ్ చేయకూడదు. ఇందాక చెప్పినట్టు మసీదులు కానీ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇలాంటి వాటి కోసమే ఆ ల్యాండ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ యాజ్ ఐ సెడ్ ఆల్రెడీ ఇర్రివోకబుల్, అంటే వన్స్ ప్రాపర్టీ డొనేట్ చేశాక దాన్ని మళ్ళీ డొనేట్ చేసిన పర్సన్ కూడా తీసుకోవడానికి లేదు, అల్లాకి డొనేట్ చేసినట్టు అవుతుంది. దట్స్ వాట్ ఐ సెడ్ ఆల్రెడీ, డీటైన్డ్ బై అల్లా పర్మనెంట్లీ. ఇట్ మీన్స్ దట్ ద ఓనర్షిప్ ఆఫ్ ద ప్రాపర్టీ ఈజ్ నౌ టేకెన్ అవే ఫ్రమ్ ది పర్సన్ మేకింగ్ వర్క్ ఆఫ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ డీటైన్డ్ బై అల్లా. రైట్, నెక్స్ట్. ఓకే, ఇప్పుడు వరల్డ్లోనే ఇండియా హ్యాస్ ద లార్జెస్ట్ వకాఫ్ హోల్డింగ్ ఇన్ ద వరల్డ్. ఫర్దర్ వకాఫ్ బోర్డ్ ఈస్ ద లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ ఇండియన్ రైల్వేస్, యాజ్ వీ డిస్కస్డ్ అర్లియర్. అండ్ ప్రజెంట్ దీంట్లో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఇష్యూస్ ఏంటో చూస్తే, ఇర్రివోకబిలిటీ ఆఫ్ వకాఫ్ ప్రాపర్టీస్, లీగల్ డిస్ప్యూట్స్ అండ్ పూర్ మేనేజ్మెంట్, నో జ్యుడిషియల్ ఓవర్సైట్. అంటే వాట్ యాక్చువల్లీ ఇట్ మీన్స్ అంటే లైక్ ప్రజెంట్ వకాఫ్కి ఒక ట్రిబ్యునల్ ఉంది, ఆ ట్రిబ్యునల్ ఏదైతే జడ్జిమెంట్ ఇస్తుందో అదే ఫైనల్. అండ్ ఒకవేళ ఆ జడ్జిమెంట్ కన్నా నచ్చకపోతే దాన్ని మళ్ళీ కోర్ట్స్కి అప్పీల్ చేసుకునే ఫ్యూచర్ లేదు, అదొక డ్రాబ్యాక్. నెక్స్ట్ థింగ్ లైక్ ఇన్కంప్లీట్ సర్వే ఆఫ్ వకాఫ్ ప్రాపర్టీస్. అండ్ ప్రజెంట్ ఎవరైతే ఆ వకాఫ్ ల్యాండ్ని మెయింటైన్ చేసే పర్సనాలిటీస్ ఉంటారో, ముతావాలి అని చెప్పి ఇందాక మాట్లాడాం కదా, దట్ పర్సన్స్ కూడా ఈ వకాఫ్ ల్యాండ్స్ని మిస్యూజ్ చేస్తున్నారని చెప్పి ట్రాన్స్పరెన్సీ ఇంప్రూవ్ చేయడం కోసము మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ వకాఫ్ బిల్ అమెండ్మెంట్ బిల్ తీసుకోవడం జరిగింది. దట్ ఈస్ ఉమీద్ బిల్. ఉమీద్ అంటే యూనిఫైడ్ వకాఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ బిల్. రైట్. సో ఇప్పుడు దీంట్లో కీ ఫీచర్స్ ఆఫ్ అమెండ్మెంట్ ఏంటో చూస్తే, ఒకటి, ద వకాఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 aims to streamline the management of waqf properties with the provisions to safeguard heritage sites and promote social welfare. Following are the various amendments made. Okay, what are the amendments? Look at here. Government property as waqf. Any property belonging to the government that is designated as waqf shall cease to be recognized as waqf. అంటే ఒకవేళ గవర్నమెంట్ ప్రాపర్టీ అయ్యుండి దాన్ని వకాఫ్ కన్నా క్లెయిమ్ చేస్తే ఆ క్లెయిమ్ చెల్లుబాటు అవ్వదు. ఓకే, గవర్నమెంట్ ప్రాపర్టీ అయ్యుండి దాన్ని వకాఫ్ కన్నా క్లెయిమ్ చేస్తే అది చెల్లుబాటు అవ్వదు. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ అమెండ్మెంట్. నెక్స్ట్ థింగ్, look at here, central waqaf council composition. Okay, central waqaf council composition ఎలా ఉండాలి అంటే అట్లీస్ట్ 2 members ఆఫ్ ద కౌన్సిల్ మస్ట్ బి నాన్ ముస్లిమ్స్. ఓకే, ముస్లిమ్స్ కాకుండా 2 members కౌన్సిల్లో ఉండాలి. నెక్స్ట్ థింగ్, ఎంపీ కానీ, మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ఫార్మర్ జడ్జెస్ కానీ అండ్ అదర్ ఎమినెంట్ పర్సన్స్ అపాయింటెడ్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు బి ముస్లిమ్స్. అంటే దిస్ పర్సనాలిటీస్ ముస్లిమ్స్ అవ్వాల్సిన పని లేదు. నెక్స్ట్, the following categories of members must be Muslims. They are simply representatives of Muslim organizations, scholars specializing in Islamic law and chairperson of state waqf boards. We could not that much, just for awareness purpose నేను మీకు కన్వే చేస్తున్నా. నెక్స్ట్ థింగ్, this is the one important thing, this among Muslim members లో minimum 2 must be women ఉండాలి. ఓకే, సో వకాఫ్ కౌన్సిల్ కంపోజిషన్లో 2 non-Muslim members ఉండాలి అండ్ 2 ముస్లిం ఉమెన్స్ కూడా ఉండాలి. రైట్. అండ్ ఒక బోర్డు కంపోజిషన్ చూస్తే ఒకసారి ఇక్కడ, దట్స్ వాట్ అదే రిపీట్ మళ్ళీ, అట్లీస్ట్ 2 members మస్ట్ బి నాన్ ముస్లిమ్స్. ఓకే, నాన్ ముస్లిమ్స్ 2 ఉండాలి. నెక్స్ట్ థింగ్, దేర్ మస్ట్ బి అట్లీస్ట్ 1 member ఈచ్ ఫ్రమ్ షియా, సున్నీ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ ముస్లిం కమ్యూనిటీస్. ఎలాగైతే హిందూ కమ్యూనిటీస్లో, క్రిస్టియన్స్లో ఆర్ ఎల్స్ అదర్ రిలీజియన్లో, అదర్ కమ్యూనిటీస్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయో, సేమ్ ముస్లిమ్స్లో కూడా
షియా, సున్నీ, పఠాన్స్, షేక్స్ ఇలా డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. అండ్ వీళ్ళ ఒక్కొక్క కమ్యూనిటీ నుంచి ఒక్కొక్క మెంబర్ వకాఫ్ బోర్డులో ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ థింగ్, ఇందాక చెప్పినట్టు బోర్డులో అట్లీస్ట్ 2 మెంబర్స్ ఉమెన్స్ ఉండాలి. ఓకే. అండ్ అనదర్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్ ఏంటి అంటే ద అమెండ్మెంట్ రిమూవ్స్ ది ముస్లిం లా ఎక్స్పర్ట్ అండ్ ఇన్స్టెడ్. అంటే ప్రీవియస్గా ముస్లిం లా ఎక్స్పర్ట్ ఉండేవాళ్ళు ట్రిబ్యునల్లో, అండ్ ఆ ట్రిబ్యునల్ ఏ జడ్జిమెంట్ ఇస్తే అదే ఫైనల్ అని చెప్పి కూడా మాట్లాడాం. అండ్ ఇప్పుడు దాన్ని రిమూవ్ చేసి ఈ ట్రిబ్యునల్ కంపోజిషన్లో కరెంట్ కానీ అంటే ప్రెజెంట్ కానీ లేదా ఫార్మర్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జు యాజ్ చైర్మన్ ఆర్ ఏ కరెంట్ ఆర్ ఫార్మర్ జాయింట్ సెక్రటరీ టు ద స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్కి ఎవరైతే జాయింట్ సెక్రటరీగా ఉన్నారో వాళ్ళు కానీ, లేదు కోర్టులో జడ్జిగా వర్క్ చేసినటువంటి పర్సనాలిటీ, అది ఫార్మర్ అయినా ప్రజెంట్ అయిన పర్సనాలిటీ, ఈ ట్రిబ్యునల్ మెంబర్గా ఉంటారు. ఓకే, రైట్. నెక్స్ట్ థింగ్, సెంట్రల్ గవర్నమెంట్ వకాఫ్ బోర్డ్స్ని ఎప్పుడైనా ఆడిట్ చేయొచ్చు. దట్స్ అనదర్ థింగ్, లైక్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆర్ ఎనీ ఆఫీసర్ డిజైగ్నేటెడ్ ఫర్ ద పర్పస్. అండ్ ప్రీవియస్గా ట్రిబ్యునల్స్ ఏవైతే జడ్జిమెంట్స్ ఇస్తే అదే ఫైనల్ అని చెప్పాం కదా, బట్ ఇప్పుడు దట్స్ వాట్ ప్రీవియస్ యాక్ట్లో నో అప్పీల్స్ అలౌడ్, బట్ ఇప్పుడైతే అలౌస్ అప్పీల్స్ అగెన్స్ట్ ట్రిబ్యునల్. ఇప్పుడు ఆ ట్రిబ్యునల్లో ఎవరు ఉంటారు? ప్రెజెంట్ కానీ ఫార్మర్ కోర్టు జడ్జి కానీ, లేకపోతే జాయింట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ కానీ వకాఫ్ ట్రిబ్యునల్లో ఉంటారు చైర్మన్గా. అండ్ వాళ్ళు ఇచ్చిన తీర్పు కానీ నచ్చకపోతే ఎవరైతే డిస్ప్యూటెడ్ పార్టీ ఉన్నారో వాళ్ళు కోర్టుని కూడా అప్రోచ్ అవ్వచ్చు. విత్ ఇన్ 90 daysలో హైకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, దట్స్ అ ఇంపార్టెంట్ అమెండ్మెంట్. నెక్స్ట్ థింగ్, ఏ వకాఫ్ ఇన్స్టిట్యూషన్ అయితే ₹1,00,000 కన్నా ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేస్తుందో వాళ్ళు ఖచ్చితంగా ఆడిట్స్ బై స్టేట్ స్పాన్సర్డ్ ఆడిటర్స్, స్టేట్ గవర్నమెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేసినటువంటి ఆడిటర్స్ చేత ఆడిట్ చేయాల్సిందని చెప్పి మ్యాండేటరీ ఇంపోజ్ చేశారు. ఇవి వకాఫ్, దట్ ఈస్ ఉమీద్ బిల్ 2025లో ఉన్న ఇంపార్టెంట్ హైలైట్స్. సో సింప్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వకాఫ్ అంటే ముస్లిం రిలీజన్లో, ఇస్లామిక్ రిలీజన్లో ద కమ్యూనిటీ పర్సనాలిటీస్ ప్రాపర్టీస్ కానీ ల్యాండ్స్ని కానీ డొనేట్ చేయడాన్ని వకాఫ్ అంటారు. అండ్ ఆ వకాఫ్ ల్యాండ్ని మెయింటైన్ చేయడానికి ముతవాలి ఉంటారు, లిస్ట్ లైక్ ఎ ట్రస్టీ ఇన్ ట్రస్ట్. నెక్స్ట్ థింగ్, వన్స్ ప్రాపర్టీ డొనేట్ చేస్తే దాన్ని మళ్ళీ రీవోకబుల్ చేయడానికి ఇర్రివోకబుల్ అది. అండ్ అదర్ థింగ్, పర్టికులర్ కౌన్సిల్ కంపోజిషన్లో 2 non-Muslim మెంబర్స్, దట్ ఈస్ బోర్డు కంపోజిషన్లో 2 non-Muslim మెంబర్స్ అండ్ 2 ఉమెన్స్ కన్ఫామ్గా ఫ్రమ్ ముస్లిం కమ్యూనిటీ. నెక్స్ట్ థింగ్, ముస్లిం కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో షియా, సున్నీ, షేక్స్, పఠాన్స్ ఇలా ఉంటారు కదా ముస్లిం కమ్యూనిటీస్లో, ఒక్కొక్క కమ్యూనిటీ నుంచి ఒక్కొక్క మెంబర్. అండ్ ట్రిబ్యునల్ గురించి మాట్లాడితే ప్రీవియస్గా అయితే ముస్లిం లా ఎక్స్పర్ట్ ఉండేవాళ్ళు, ఇప్పుడు ప్రజెంట్ జడ్జి కానీ, డిస్ట్రిక్ట్ జడ్జి కానీ, లేదు ఫార్మర్ జడ్జిగా వర్క్ చేసిన పర్సనాలిటీ కానీ, లేదు స్టేట్ గవర్నమెంట్కి జాయింట్ సెక్రటరీగా ఉన్న పర్సనాలిటీ ట్రిబ్యునల్లో చైర్మన్గా ఉంటారు. అండ్ అనదర్ థింగ్ ఈజ్, ఒకవేళ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు కానీ నచ్చకపోతే, జడ్జిమెంట్ కానీ నచ్చకపోతే నెక్స్ట్ 90 daysలో, మ్యాక్సిమం 90 days లోపే ఆ డిస్ప్యూటెడ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఏ వకాఫ్ అయితే ₹1,00,000కు పైగా రెవెన్యూ జనరేట్ చేస్తుందో ఆ వకాఫ్ ఖచ్చితంగా స్టేట్ స్పాన్సర్ చేసిన ఆడిటర్ చేత ఎవ్రీ ఇయర్ ఆడిట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దట్స్ అ లిటిల్ బిట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఫ్రమ్ దట్ వకాఫ్ బిల్, దట్ ఈస్ ఉమీద్ బిల్. ఉమీద్ అంటే యూనిఫైడ్ వకాఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్. దిస్ అబ్రివేషన్ ఈజ్ ఇంపార్టెంట్. యూనిఫైడ్ వకాఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్. రైట్, దట్స్ అ క్వశ్చన్ నెంబర్ 34. నెక్స్ట్ 35th క్వశ్చన్. ఇది ఇంపార్టెంట్ డేస్కి సంబంధించింది. వరల్డ్ హెల్త్ డే April 7th ఎవ్రీ ఇయర్ మనం వరల్డ్ హెల్త్ డేని సెలబ్రేట్ చేస్తాం. 1948 April 7th WHO ఎస్టాబ్లిష్ అయింది. ఆన్ ద ఒకేషన్ ఆఫ్ దట్, ఆ డేని బేస్ చేసుకొని April 7th వరల్డ్ హెల్త్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం ఎవ్రీ ఇయర్. దిస్ ఇయర్ థీమ్ ఏంటి అంటే, దిస్ ద థీమ్, హెల్తీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్స్. HBHF, దట్ ఈస్ హెల్తీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్స్. ఈ థీమ్ ఏం కన్వే చేస్తుందంటే, మెటర్నల్ అండ్ న్యూ బార్న్ హెల్త్, మెటర్నల్ అంటే మదర్కి సంబంధించి, బేబీ హెల్త్కి సంబంధించి అవేర్నెస్ని ప్రొవైడ్ చేయడానికి. వై దిస్ పర్టికులర్ థీమ్ ఇయర్ అడాప్ట్ చేసుకున్నారంటే, ఒక రిపోర్ట్ ప్రకారం, దట్ రిపోర్ట్ బై WHO, look at here, according to alarming statistics released by the WHO, look at this information, you will understood the importance of that theme. ప్రతి సంవత్సరం కూడా 3 lakhs పైగా ఉమెన్ చనిపోతున్నారంట, కాంప్లికేషన్స్ ఫ్రమ్ ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్. ప్రెగ్నెన్సీ టైంలో కానీ లేకపోతే డెలివరీ టైంలో కానీ ఎవ్రీ ఇయర్ 3 లక్షల మందికి పైగా
ఉమెన్స్ మదర్స్ చనిపోతున్నారు వరల్డ్ వైడ్. నెక్స్ట్ 2 million బేబీస్ డై ఇన్ దేర్ ఫస్ట్ మంత్ ఆఫ్ లైఫ్. పుట్టిన 1 month లోపే 2 లక్షల మందికి పైగా బేబీస్ చనిపోతున్నారు. అండ్ అనదర్ 2 million ఆర్ స్టిల్ బార్న్. స్టిల్ బర్త్ అనొచ్చు లేదా స్టిల్ బార్న్ అనొచ్చు. అంటే పుట్టిన తర్వాత 1 month లోపు చనిపోతుంది 2 లక్షలు అయితే, అమ్మ కడుపులో ఉన్నప్పుడే, మదర్ ఊమ్లో ఉన్నప్పుడే ఓకే చనిపోతే స్టిల్ బర్త్ అంటారు దాన్ని. లుక్ అట్ ద మీనింగ్ ఆఫ్ వాట్ ఈస్ స్టిల్ బర్త్. ఏ స్టిల్ బర్త్ ఈజ్ వెన్ ఎ బేబీ ఈజ్ బోర్న్ విత్ నో సైన్స్ ఆఫ్ లైఫ్. బేబీ ఎటువంటి సైన్స్ ఆఫ్ లైఫ్ లేకుండా, అంటే నో బ్రీతింగ్, నో హార్ట్ బీట్, నో మూమెంట్, అంటే చనిపోయినటువంటి బేబీ కన్నా బోర్న్ అయితే, దట్ ఈస్ ఆఫ్టర్ 20 weeks ఆఫ్ గెస్టేషన్. ప్రెగ్నెన్సీ వచ్చినటువంటి 20 weeks తర్వాత. సో ఇఫ్ ఎ బేబీ డైస్ బిఫోర్ 20 weeks అయితే దాన్ని మిస్క్యారేజ్ అంటారు. ఆఫ్టర్ 20 weeks అయితే స్టిల్ బర్త్ అంటారు. ఇది కంట్రీస్ని బట్టి మారుతూ ఉంటుంది. సో ఈ నెంబర్స్ చూసాక వీ కెన్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రొవైడింగ్ బెటర్ ట్రీట్మెంట్ అండ్ బెటర్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ మదర్ అండ్ బేబీ. అండ్ దాని గురించి అవేర్నెస్ని ప్రొవైడ్ చేసేలా ఎంటైర్ ఇయర్ క్యాంపెయిన్ని WHO లాంచ్ చేసింది విత్ దిస్ థీమ్. వాట్స్ ద థీమ్? హెల్తీ బిగినింగ్స్, హోప్ఫుల్ ఫ్యూచర్స్. హెల్తీ బిగినింగ్స్, హోప్ఫుల్ ఫ్యూచర్స్. April 7th ఇస్ ద వరల్డ్ హెల్త్ డే. అండ్ వరల్డ్ హెల్త్ డే మనం ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాం ఆన్ దట్ డే అంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948 April 7th ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి. ఓకే రైట్, దట్స్ 35th క్వశ్చన్. నెక్స్ట్ 37th క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ 35th రైట్. నౌ 36th క్వశ్చన్. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ 1 state 1 RRB May 1st నుంచి ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. అంటే ఒక్క స్టేట్లో ఒక్క RRB మాత్రమే. 1 state 1 RRB. ప్రజెంట్ మన ఇండియాలో 43 RRBs ఉన్నాయి. ఒకప్పుడైతే 190+ ఉండేవి, 194 RRBs ఉండేవి. ఇవి తగ్గించుకుంటూ ఇది 4th టైం ఇలా మర్జర్స్, అక్విజిషన్స్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేయడం. లుక్ అట్ హియర్ 2005లో ఈ కమిటీ రికమెండేషన్ బేసిస్, వ్యాస్ కమిటీ, డాక్టర్ వ్యాస్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్ బేస్ చేసుకొని RRBs యొక్క మర్జర్స్, అక్విజిషన్ స్టార్ట్ అయింది. ఓకే, సో అట్ ప్రెజెంట్ అయితే దిస్ ద 4th రౌండ్ ఆఫ్ కన్సాలిడేషన్. సో 43 నెంబర్ నుంచి 28కి రెడ్యూస్ అవుతున్నాయి RRBs. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క RRB అంటున్నా కూడా, బట్ కొన్ని యూటీస్లో అండ్ కొన్ని స్టేట్స్లో RRBs లేవు. ఏ స్టేట్స్లో RRBs లేవు అనేది కూడా ఇంపార్టెంట్. స్టేట్స్ వితౌట్ RRBs, సిక్కింలో కానీ గోవాలో కానీ ఈ 2 స్టేట్స్లో RRBs లేవు. రిమెంబర్ దట్ థింగ్. మరి 28 స్టేట్స్లో 28 RRBs అని మీరు అడగచ్చు. బట్ కొన్ని ఈ 2 స్టేట్స్ కాకుండా రిమైనింగ్ 26 స్టేట్స్లో అండ్ 2 UTస్లో RRBs ఉంటాయి. ఓకే, సో సింప్లీ బట్ 1 state 1 RRB అని చెప్పడానికి అలా దాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. లైక్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకున్న, ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిస్టింగ్ RRBs ఏవైతే ఉన్నాయో, చైతన్య, ఆంధ్రప్రగతి, సప్తగిరి. అండ్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఇది తెలంగాణలో ఉంటుంది హెడ్ క్వార్టర్, బట్ విజయనగరం, శ్రీకాకుళం ఆ డిస్ట్రిక్ట్స్లో బ్రాంచెస్ ఉంటాయి. సో ఈ 4 ఇప్పుడు సింప్లీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అవుతాయి. అలా ఏ స్టేట్ నేమ్తో ఆ స్టేట్ అంతే. కర్ణాటక గ్రామీణ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, లైక్ దట్ 1 state 1 RRB. ఏ డేట్ నుంచి? May 1st 2025 నుంచి. హౌ మెనీ RRBs నౌ? 28 RRBs. నెక్స్ట్ థింగ్, ఏ పబ్లిక్ నార్మల్గా RRBస్లో ఓనర్షిప్ ఎలా ఉంటుందంటే, లుక్ అట్ దిస్ స్టేట్మెంట్, విల్ గెట్ ఏ క్లారిటీ. రైట్, అట్ ప్రెజెంట్ 3 entities హోల్డ్ షేర్ హోల్డింగ్ ఇన్ RRBs. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అట్లీస్ట్ 50%, స్పాన్సర్డ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ 35%, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ 12 ఉన్నాయి, అండ్ ఏదో ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ స్పాన్సర్ చేసి ఉంటుంది 35%, అండ్ ఆ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్ 15%. అన్ని సమ్ చేసి 100 వస్తాయి. లేదు, అమెండమెంట్ చేసిన యాక్ట్ ప్రకారం, దట్ ఈస్ 2015లో అమెండమెంట్ చేసిన యాక్ట్ ప్రకారం, యాజ్ పర్ ద RRB అమెండెడ్ యాక్ట్, ద కంబైన్డ్ షేర్ హోల్డింగ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద స్పాన్సర్ బ్యాంక్ cannot be less than 51% even after stake dilution. Okay, so sponsored bank and government of India క్లబ్ చేస్తే ఓనర్షిప్ 51% కన్నా తగ్గకూడదు. ఓకే రైట్. సో ఇన్ఫ్యాక్ట్ RRBs గురించి మాట్లాడితే లిటిల్ బిట్ ఫర్దర్గా, 1975 October 2nd గాంధీ జయంతి రోజున RRBs ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఫస్ట్ RRB మన ఇండియాలో ప్రథమ గ్రామీణ బ్యాంక్. ఇప్పుడు ఇంకా దీని గురించి మాట్లాడాల్సిన పని లేదు, బట్ దిస్ బ్యాంక్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఇప్పుడు మేబీ ఈ బ్యాంక్ ఈజ్ గోయింగ్ టు పార్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అవుతుంది. ఓకే, సో
దట్ టైమ్ సిండికేట్ బ్యాంక్ స్పాన్సర్ చేసింది, ఇప్పుడు సిండికేట్ బ్యాంకు లేదు. ఓకే, ఇది ఎస్టాబ్లిష్మెంట్ డేట్ ఆఫ్ ఆర్ఆర్బీస్. అండ్ ప్రజెంట్ ఆర్ఆర్బీస్ కౌంట్ 28 మిగులుతాయి. ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంకు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఆర్ఆర్బీస్ని స్పాన్సర్ చేస్తుంది అంటే ఎస్బీఐ. 14 బ్యాంక్స్ని స్పాన్సర్ చేస్తుంది ఎస్బీఐ మన ఇండియా వైడ్. అండ్ సెకండ్ ప్లేస్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ 9 బ్యాంక్స్, అండ్ థర్డ్ ప్లేస్లో కెనరా బ్యాంక్ 4 బ్యాంక్స్ స్పాన్సర్ చేస్తున్నారు. ఇవి ఆ పర్టికులర్ క్వశ్చన్లో 36లో. వాట్ ఆర్ ద ఇన్ఫర్మేషన్స్ అంటే Minister of Finance, one state, one RRB from this date onwards, and RRBs were established as per this Act, RRB Act 1976 on 2nd October 1975. See, normally first Act ముందు ఉండాలి, తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలి. బట్ ఆర్ఆర్బీస్లో ఇది రివర్స్ జరిగింది. ఎగ్జాక్ట్లీ 1 week బిఫోర్, దట్ ఈస్ సెప్టెంబర్ 26, 1975 ఎస్టాబ్లిష్మెంట్కి 1 week బిఫోర్ ఆర్డినెన్స్ని ఇష్యూ చేశారు ప్రెసిడెంట్ చేత. ఆర్డినెన్స్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ టు యాక్టే, లానే. అండ్ దట్ నెక్స్ట్ ఇయర్ పార్లమెంట్లో బిల్ పాస్ చేశారు. నార్మల్గా ఆర్డినెన్స్ ప్రకారం ఎస్టాబ్లిష్ చేస్తే ఆర్డినెన్స్ ఇష్యూ చేసిన డేట్ నుంచి వితిన్ 6 monthsలో పార్లమెంట్లో బిల్ పాస్ చేయాల్సి ఉంటుంది. అలా వన్స్ ఆర్డినెన్స్ ఇష్యూ చేసి దెన్ ఎస్టాబ్లిష్మెంట్ చేసి తర్వాత బిల్ పాస్ చేశారు కాబట్టి ఆర్ఆర్బీ యాక్ట్ 1976 అని మాట్లాడుతున్నాం. ఈ యాక్ట్ ప్రకారం ఓనర్షిప్ 3 entities, సెంట్రల్ గవర్నమెంట్ 50%, స్టేట్ గవర్నమెంట్ 15%, స్పాన్సర్డ్ బ్యాంక్ 35%. ఓకే, రైట్. అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆర్ఆర్బీస్ని స్పాన్సర్ చేస్తున్న పబ్లిక్ సెక్టర్ బ్యాంకు ఎస్బీఐ, ఫాలోడ్ బై పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఫాలోడ్ బై కెనరా బ్యాంక్. రైట్, దట్స్ ద థింగ్ అబౌట్ 36th క్వశ్చన్. నెక్స్ట్ 37th క్వశ్చన్. హర్యానా స్టేట్ గవర్నమెంట్ 2 హరప్పన్ సివిలైజేషన్ స్పాట్స్ని, సైట్స్ని ప్రొటెక్టెడ్ ఆర్కియలాజికల్ సైట్స్గా అనౌన్స్ చేసింది. అంటే హిస్టారికల్గా హెరిటేజ్, వారసత్వ సంపద, కల్చరల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఈ 2 సైట్స్ని, హరప్పన్ సివిలైజేషన్ స్పాట్స్ని దీస్ 2 విలేజెస్లో ఉన్నాయి. అవి ఈ స్టేట్లో. ఏ స్టేట్లో? హర్యానాలో తిగరానా అండ్ మిఠాథల్ అనే ఈ 2 విలేజెస్లో ఈ హరప్పన్ సివిలైజేషన్ స్పాట్స్ ఉన్నాయి. వీటిని ఆర్కియలాజికల్ ప్రొటెక్టెడ్ సైట్స్గా ఏ స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిందంటే హర్యానా. రైట్, నాట్ మచ్ టు డిస్కస్, సింప్లీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్ఫర్మేషన్. రీసెంట్గా ఏ స్టేట్ గవర్నమెంట్ 2 హరప్పన్ సివిలైజేషన్ స్పాట్స్ని ప్రొటెక్టెడ్ ఆర్కియలాజికల్ సైట్స్గా ఇన్ దీస్ 2 విలేజెస్ లైక్ తిగ్రానా అండ్ మిఠాథల్ అనే విలేజెస్లో రికగ్నైజ్ చేసింది అంటే అనౌన్స్ చేసింది అంటే హర్యానా. దట్స్ ఐ థింక్ 37th క్వశ్చన్. నెక్స్ట్ 38th క్వశ్చన్. 38th క్వశ్చన్. బిమ్స్టెక్ సమ్మిట్. బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టారల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. బిమ్స్టెక్, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టారల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఓకే, బిమ్స్టెక్. దీని హెడ్ క్వార్టర్ ఢాకా, బంగ్లాదేశ్లో ఉంటుంది. ఢాకా, బంగ్లాదేశ్. అండ్ వెన్ బిమ్స్టెక్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అంటే 1997లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఫౌండింగ్ మెంబర్స్ ఇనిషియల్గా 4 countries. దట్ 4 countries బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్. దిస్ బిమ్స్టెక్ కంట్రీస్. అంటే ఈ యాక్చువల్గా ప్రజెంట్ 7 countries ఉన్నాయి. ఆ 7 countries కూడా సింప్లీ ఇఫ్ యూ వాంట్ టు రిమెంబర్, డ్రా నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఇండియా ఉంది ఆబ్వియస్లీ, శ్రీలంక ఉంది, 2 countries, రైట్. అండ్ ఇక్కడ నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్. హౌ మెనీ కంట్రీస్? 2, 5. అండ్ ఇంకో థాయిలాండ్, మయన్మార్. అన్నీ కూడా ఈ బే ఆఫ్ బెంగాల్ లొకేషన్లో ఏవైతే ఉంటాయో. అండ్ ఇక్కడ నేపాల్, భూటాన్కి టచ్ అవ్వదు బే ఆఫ్ బెంగాల్, బట్ స్టిల్ దోస్ 2 countries. సో సింప్లీ ఇండియా, శ్రీలంక, అండ్ ఇక్కడ నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, అండ్ థాయిలాండ్, మయన్మార్. ఈ 7 countries పార్ట్ ఆఫ్ బిమ్స్టెక్. బట్ ఇనిషియల్గా ఫౌండింగ్ మెంబర్స్ 4. అవేంటి? బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్. లుక్ అట్ హియర్, దట్ 7 countries. దీస్ కంట్రీస్ ఆర్ బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్. ఈ 7 countries బిమ్స్టెక్ కాంబినేషను. ఇవేంటంటే మ్యూచువల్ కోఆపరేషన్తో ట్రేడు, వాట్ వి కాల్ లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ పీపుల్, ఎకనామికల్ డెవలప్మెంట్, ఈ మేజర్ థింగ్స్ని ఫోకస్గా పెట్టి బిమ్స్టెక్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. జస్ట్ లైక్ ఎ సార్క్, బ్రిక్స్, G20, లైక్ దట్. ఓకే, అండ్ దిస్ ఇయర్ ఇది 6th సమ్మిట్. ఏ థీమ్తో జరిగింది అనేది కూడా ఇంపార్టెంట్. అండ్ ఎవరు ప్రజెంట్ చేయరు? థాయిలాండ్ చైర్మన్షిప్లో 6th బిమ్స్టెక్ సమ్మిట్ కంప్లీట్ అయింది. ఎవరి చైర్మన్షిప్లో కంప్లీట్ అయిందంటే థాయిలాండ్. అండ్ నెక్స్ట్ 2 years అంటే థాయిలాండ్ చైర్మన్షిప్తో థాయిలాండ్
టెన్యూర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 2 years బంగ్లాదేశ్ చైర్మన్షిప్గా ఉండబోతుంది. ఓకే, అండ్ ప్రజెంట్ బంగ్లాదేశ్కి గవర్నమెంట్కి చీఫ్ అడ్వైజర్గా ఈయన ఉన్నారు మహమ్మద్ యూనస్. అండ్ ఎనీవే అపార్ట్ ఫ్రమ్ దట్ థీమ్ ఆల్సో యూ షుడ్ రిమెంబర్, థీమ్ ఆఫ్ 6th BIMSTEC సమ్మిట్ దిస్ వన్, ప్రో బిమ్స్టెక్ అని ఉంటుంది థీము. దిస్ వన్, prosperous, resilient and open BIMSTEC, that is pro BIMSTEC. What is pro here? Prosperous, resilient and open BIMSTEC. What is BIMSTEC? Bay of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Cooperation, headquartered Dhaka, Bangladesh, right? And establishment 1997. And actually chairmanship ఎలా రొటేట్ అవుతూ ఉంటుందంటే every 2 yearsకి మారుతూ ఉంటుంది based upon alphabetical letters. Look at here. The leadership of BIMSTEC changes every 2 years based on the alphabetical order of the country names in English. After Thailand, it was like a Bangladesh, right? Okay, next. That's the thing about this particular question. So simply 38th question. BIMSTEC summit, 6th one, and the chairmanship Thailand, and next 2 years ki chairmanship Bangladesh, and BIMSTEC when it was established in 1997, founding members Bangladesh, India, Sri Lanka, Thailand, and total 7 countries now, and that 7 countries list I already wrote, and the theme is prosperous, resilient and open BIMSTEC, right? That's a 38th question. Next 39th question. Naval exercise India ki Russia ki, exercise name Indra, naval exercise, and the హార్బర్ ఫేస్ అండ్ సీ ఫేస్. హార్బర్ ఫేస్ చెన్నైలో జరిగింది అండ్ సీ ఫేస్ బే ఆఫ్ బెంగాల్లో జరిగింది. ఎగ్జామ్లో ఒకవేళ ఇలా కూడా అడిగితే ఓవరాల్గా జరిగింది అయితే ఈ 14th edition ఇండియాలోనే 2 phases, ఒకటేమో హార్బర్ ఫేస్, ఇంకోటేమో సీ ఫేస్. హార్బర్ ఫేస్ వచ్చి చెన్నైలో, సీ ఫేస్ వచ్చి బే ఆఫ్ బెంగాల్లో. సో బిట్వీన్ విచ్ 2 countries? ఇండియాకి రష్యాకి. ఎన్నో ఎడిషన్? 14th edition. దట్స్ ద థింగ్. Name of exercise Indra exercise, right? It's a naval exercise. That's the 39th. Not much to discuss. Next to 40th question. So United Nations Conference on Trade and Development వీళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ ఏంటంటే వరల్డ్లో ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా ఫ్రాంటియర్ టెక్నాలజీస్కి, అంటే లేటెస్ట్ టెక్నాలజీస్కి ఎంత మాత్రం రెడీగా ఉన్నాయి. గ్లోబల్ ఇండెక్స్ రెడీనెస్. ఫ్రాంటియర్ టెక్నాలజీస్ అంటే లుక్ అట్ హియర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ హైడ్రోజన్, జెనీ ఎడిటింగ్. సో అంటే లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఈ టెక్నాలజీస్ని క్యాప్చర్ చేసుకోవడంలో ఏ కంట్రీ ఎంత రెడీగా ఉంది అనే పారామీటర్ని మెజర్ చేస్తూ ప్రిపేర్ చేసిన ఇండెక్సే గ్లోబల్ ఇండెక్స్ రెడీనెస్. దీంట్లో మన ఇండియా 36th ర్యాంక్లో ఉంది. ఓకే, లుక్ అట్ హియర్. జెనీవా, దట్ ఈస్ UNCTAD హెడ్క్వార్టర్, జెనీవా, స్విట్జర్లాండ్. UNCTAD రిలీజ్డ్ ఇట్స్ లేటెస్ట్ 2025 టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ రిపోర్ట్. As per this report, India ranked 36th spot among 170 countries. 170 countries మనం 36th spotలో ఉన్నాం. సో అదే 2022లో రిలీజ్ చేసినప్పుడు 48th spotలో ఉన్నాం. నౌ 36th spotలో, అంటే 12 spots ఇంప్రూవ్ అయ్యాం. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్, ఫ్రాంటియర్ టెక్నాలజీస్ క్లాసిఫైడ్ ఇంటూ 3 main categories. You can see here. ఇండస్ట్రీ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, డ్రోన్ టెక్నాలజీ. గ్రీన్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ అంటే లైక్ బయోఫ్యూయల్స్, విండ్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్. అండ్ అదర్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ అంటే నానో టెక్నాలజీ, జెనీ ఎడిటింగ్. సో ఈ టెక్నాలజీస్ అడాప్టేషన్లో భాగంగా కానీ ఇన్నోవేషన్లో భాగంగా కానీ ఏ కంట్రీస్ ఎంత ఎఫెక్టివ్గా రెడీగా ఉన్నాయనేదే ఈ ఇండెక్స్ యొక్క మేజర్ థింగ్. అండ్ దీంట్లో మన ఇండియా ర్యాంక్ 36th. లాస్ట్ టైం 2022లో ఈ రిపోర్ట్ రిలీజ్ చేసినప్పుడు మనం 48th spotలో ఉన్నాం. ఇప్పుడు 36 out of 170 countries. అండ్ టాప్ 5 countries in you can see అమెరికా, స్వీడన్, నెదర్లాండ్, సింగపూర్, స్విట్జర్లాండ్. ఓకే, ఇవి టాప్ 5 countries. వాట్ ఆర్ దే? అమెరికా, స్వీడన్, నెదర్లాండ్, సింగపూర్, స్విట్జర్లాండ్. ఇండియా 36th ర్యాంక్లో ఉంది. ఓకే, దట్స్ అ క్వశ్చన్ నెంబర్ 40th one. నెక్స్ట్ 41st question. సో 41st నుంచి ఇంకా రిమైనింగ్ ఆల్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 45 వరకు ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆర్బీఐ బైమంత్లీ పాలసీలో తీసుకున్న ఇంపార్టెంట్ డెసిషన్స్. ఆర్బీఐ వాట్సాప్ ఛానల్ని లాంచ్ చేసింది విత్ దిస్ నేమ్ ఆర్బీఐ కెహతా హై. ఓకే, సో ఆల్రెడీ ఇది ఉంది ఆర్బీఐ కెహతా హై అంటే ఆర్బీఐ చెప్తుంది, ఆర్బీఐ మాట్లాడుతుంది అనే మీనింగ్. వాట్సాప్ ఛానల్ ఆర్బీఐ కెహతా హై. సో ఈ ఛానల్ ద్వారా, ఈ వాట్సాప్ అకౌంట్ ద్వారా
పబ్లిక్కి ఫినాన్షియల్ అవేర్నెస్ని ప్రొవైడ్ చేయడమే టార్గెట్. ఆర్బీఐ ఈజ్ ఎక్స్పాండింగ్ ఇట్స్ ఆర్బీఐ కెహతా హై పబ్లిక్ అవేర్నెస్ ఇనిషియేటివ్ బై యూజింగ్ వాట్సాప్ టు షేర్ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ త్రూ ఇట్స్ వెరిఫైడ్ వాట్సాప్ అకౌంట్. The RBI aims to deliver messages in simple and direct way, making financial awareness more accessible across the country. So simply financial education, financial awareness ni provide chese objective through WhatsApp RBI ఒక ఛానల్ని లాంచ్ చేసింది అండర్ దట్ ఆర్బీఐ కెహతా హై. ఓకే, అండర్ వాట్? ఆర్బీఐ కెహతా హై. ఆర్బీఐ కెహతా హై అంటే ఏంటంటే ఆర్బీఐ చెప్తుందను, మాట్లాడుతుందను, లేకపోతే ఆర్బీఐ సే ఇంగ్లీష్లో. రైట్, దట్స్ 41st క్వశ్చన్. నెక్స్ట్ 42nd క్వశ్చన్. యా, ఇది రిపీటెడే, ఆల్రెడీ నేను మీతో మాట్లాడా. ప్రజెంట్ యూపీఐ లిమిట్ పర్సన్ టు పర్సన్కి, పర్సన్ టు మర్చెంట్కి 1 lakh ఉంది. ఇన్ సమ్ కేసెస్లో పర్సన్ టు మర్చెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్ టు 5 lakhs వరకు, లైక్ గవర్నమెంట్ బాండ్స్కి పేమెంట్ అయినా, హెల్త్కి అయినా, ఎడ్యుకేషన్ పేమెంట్స్ అయినా, ఐపీఓ ఇన్వెస్ట్మెంట్స్ అయినా, ఓకే, ట్యాక్స్ లైబిలిటీ పే చేయాల్సి ఉన్నా, ఇలాంటి వాటికన్నిటికీ 5 lakhs ఉంది. అండ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్, క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ అప్ టు 2 lakhs వరకు ఉంది. అండ్ ఈ లిమిట్ని ఎన్పిసిఏ, ఆర్బీఐ బ్యాంక్స్తో కన్సల్ట్ అయ్యి ఈ పర్సన్ టు పర్సన్ ఏం చేంజ్ అవ్వదు. పర్సన్ టు మర్చెంట్ ప్రజెంట్ జనరల్ పర్పస్కి 1 lakh ఉంది కదా, ఈ లిమిట్ని ఫ్యూచర్లో ఇంక్రీజ్ చేయబోతున్నారు. బట్ ఎంత నెంబర్ అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. డిసైడ్ అయినప్పుడు మనం అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. సో సింప్లీ యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ ఇంక్రీజ్ అవుతుంది. నాట్ ఫర్ పర్సన్ టు పర్సన్. పర్సన్ టు పర్సన్కి అంటే మీరు మీ ఫ్రెండ్స్కి పంపే అమౌంట్, మీ ఫ్యామిలీ మెంబర్స్ పంపే అమౌంట్ త్రూ యూపీఐ ఎటువంటి చేంజెస్ ఉండదు. మేబీ పర్సన్ టు మర్చెంట్ మారుతుంది ఫ్యూచర్లో. రైట్, దట్స్ 42nd క్వశ్చన్. నెక్స్ట్ 43rd క్వశ్చన్. యా, look at this statement. RBI issues draft revised norms for non-fund based credit facilities. So what actually meaning of this statement? అది అర్థమైతే మనకి సింపుల్గా మ్యాటర్ అర్థమవుతుంది. రైట్, నాన్ ఫండ్ బేస్డ్ క్రెడిట్ ఫెసిలిటీస్. ఫస్ట్ ఇది అర్థం అవ్వాలి. నాన్ ఫండ్ బేస్డ్ క్రెడిట్ ఫెసిలిటీస్ అంటే ఏంటంటే, ఒక బ్యాంకు ఒక బారోవర్కి లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది కదా, లైక్ బిజినెస్ లోన్స్ కానీ, హోమ్ లోన్స్ కానీ, వెహికల్ లోన్స్ కానీ. దీస్ ఆర్ సింప్లీ నథింగ్ బట్ ఫండ్ బేస్డ్ క్రెడిట్ ఫెసిలిటీస్. ఫండ్ బేస్డ్ అంటే ఎవరెవరైతే బ్యాంక్స్ దగ్గర లోన్స్ తీసుకున్నారో, డిఫరెంట్ లోన్స్, వెహికల్, బిజినెస్, హోమ్ లోన్స్, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లోన్స్. దట్ ఈస్ ఫండ్ బేస్డ్ క్రెడిట్ ఫెసిలిటీస్. బట్ వాట్ ఈజ్ నాన్ ఫండ్ బేస్డ్ క్రెడిట్ ఫెసిలిటీస్ అంటే, లుక్ అట్ దిస్ స్టేట్మెంట్. రైట్, what is a non-fund based facility? Non-fund, NFB stands for non-fund based facility. These are financial services where the bank does not actually give out money right away but promises to pay if needed. With example kuda ichchanu. Examples like you can consider bank guarantees, letters of credit. What actually it means? Bank says like this: if my customer fails to pay, I will pay on their behalf. So what the rule means? So with example first మాట్లాడి తర్వాత రూల్ దగ్గరకు వద్దాం. See, 43rd question. Look at this example, you will get a clarity. Let us understand. Let's say you are running a business. And want a bank guarantee. So non-fund based things ఏంటంటే bank guarantees కానీ, letters of credit కానీ, ఇవన్నీ కూడా comes under non-fund based credit facilities. So you can bid on a government contract. Right, మీరు ఒక కాంట్రాక్టర్ గవర్నమెంట్ ఒక పర్టికులర్ ప్రాజెక్ట్కి టెండర్ పిలిచింది, ఆ టెండర్స్ని ఇన్వైట్ చేసింది, మీరే టెండర్ వేశారు. నార్మల్గా టెండర్స్ వేస్తే ఆ కాంట్రాక్ట్ మనం దక్కించుకోవాలంటే, విన్ అవ్వాలంటే బ్యాంక్ గ్యారంటీ చూపించాలి. ఇప్పుడు ఆ బ్యాంక్ గ్యారంటీ అనేది నాన్ ఫండ్ బేస్డ్ ఫెసిలిటీ. అండ్ అలానే లెటర్ ఆఫ్ క్రెడిట్ కూడా నాన్ ఫండ్ బేస్డ్ ఫెసిలిటీ. అసలు ఆర్బీఐ ఏం చెప్తుందంటే, ఫస్ట్ నాన్ ఫండ్ బేస్డ్ క్లారిటీ వచ్చాక ఎగ్జాంపుల్ దగ్గరికి మళ్ళీ వస్తాను. ఓకే, రైట్. సపోజ్ ఒక బ్యాంక్ ఉంది, ఒక బారోవర్ ఉన్నాడు. ఒక బారోవర్ పర్సన్ ఏ, బ్యాంకు ఎస్బీఐ. దిస్ పర్సన్ ఒక కాంట్రాక్టర్ అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్. లేదు, ఎక్స్పోర్ట్స్ చేసే పర్సనాలిటీ, మర్చెంట్. ఎక్స్పోర్ట్స్కి నార్మల్గా లెటర్ ఆఫ్ క్రెడిట్ని వాడుతూ ఉంటారు. అండ్ కాంట్రాక్టర్స్ ఇక్కడ బ్యాంక్ గ్యారంటీస్ నీడ్ ఉంటాయి. రైట్, ఈ బ్యాంకుకి, దిస్ బారోవర్కి పాస్ట్లో ఎటువంటి రిలేషన్షిప్ లేకుండా ఉంటే
ఓకే, ఎటువంటి రిలేషన్షిప్ లేకుండా ఉండడం అంటే ఏంటి? ఇక్కడ 2 పర్సన్స్ తీసుకుందాం, పర్సన్ ఏ యాజ్ వెల్ యాజ్ పర్సన్ బి. బీకి ఆల్రెడీ ఈ ఎస్బీఐతో మేబీ సేవింగ్స్ అకౌంట్ ఉందో, కరెంట్ అకౌంటు, లేకపోతే ఎఫ్డి ఆర్డి ఉన్నాయి, అంటే డిపాజిటర్గా ఉండి ఉండొచ్చు. లేదు ఇదే పర్సన్ ఎస్బీఐ దగ్గర ఏదైనా లోన్ తీసుకుని ఉన్నాడు అనుకుందాం, లైక్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ బిజినెస్లోనే తీసుకున్నాడు అనుకుందాం, రైట్. అండ్ దిస్ పర్సన్ ఎటువంటి పాస్ట్ హిస్టరీ లేదు ఎస్బీఐతో. నో, ఇక్కడ ఈయన తీసుకున్న దిస్ సెకండ్ పర్సన్ తీసుకున్న లోన్ ఏదైతే ఉందో ఇది ఫండ్ బేస్డ్ క్రెడిట్ ఫెసిలిటీ, ఎఫ్బి, ఫండ్ బేస్డ్ క్రెడిట్ ఫెసిలిటీ, రైట్. ఆల్రెడీ లోన్ ఇచ్చారు కదా, దట్స్ వాట్ యూ కెన్ సే ఫండ్ బేస్డ్ లోన్, బిజినెస్ లోన్, రైట్. ఇప్పుడు నాన్ ఫండ్ బేస్డ్ క్రెడిట్ ఫెసిలిటీ అంటే ఏంటంటే బ్యాంక్ గ్యారంటీసు, లెటర్స్ ఆఫ్ క్రెడిట్ ఆర్ అ పార్ట్ ఆఫ్ నాన్ ఫండ్ బేస్డ్ క్రెడిట్ ఫెసిలిటీస్. అంటే సపోజ్ వీళ్ళిద్దరికీ కూడా, పర్సన్ ఏకి పర్సన్ బికి కూడా బ్యాంక్ గ్యారంటీ కావాలనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్ బ్యాంక్ గ్యారంటీ. ఇవి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చెప్పాను. పర్సన్ బికి ఆల్రెడీ బ్యాంక్తో లోన్ ఉంది, బిజినెస్ లోన్. పర్సన్ ఏకి ఎస్బీఐతో ఎటువంటి రిలేషన్షిప్ లేదు. పర్సన్ బికి ఇచ్చిన లోన్ని ఫండ్ బేస్డ్ లోన్ అంటాం. ఆల్రెడీ పాస్ట్ లోన్ గురించి చెప్తున్నా, ఇది ఫండ్ బేస్డ్ లోన్. ఇప్పుడు ఇద్దరికి నాన్ ఫండ్ బేస్డ్ క్రెడిట్ ఫెసిలిటీ కావాలి. అంటే ఏంటి? బ్యాంక్ గ్యారంటీ కావాలి. నార్మల్గా బ్యాంక్ గ్యారంటీస్, లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏంటి? లుక్ అట్ దిస్ స్టేట్మెంట్. అంటే డైరెక్ట్గా ఫినాన్షియల్ సపోర్ట్ ఏమి ఇవ్వదు ఎస్బీఐ. ఈ అండర్ దిస్ ఎన్ఎఫ్బి డైరెక్ట్గా ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వదు. థర్డ్ పార్టీకి, సపోజ్ ఒక కాంట్రాక్టర్ అనుకుందాం. కాంట్రాక్టర్కి మామూలుగా బ్యాంక్ గ్యారంటీ కావాలి. ఎస్బీఐ ఎవరికైతే బ్యాంక్ గ్యారంటీ ప్రొవైడ్ చేస్తుందో, దిస్ పర్సన్ ఏ కానీ పర్సన్ బి కానీ ప్రొవైడ్ చేస్తుంది అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్. వీళ్ళు ఏదైతే కాంట్రాక్ట్ విన్ అయి ఉంటారో, లైక్ గవర్నమెంట్ ప్రాజెక్టు లేకపోతే ప్రైవేట్ ప్రాజెక్టు విన్ అయి ఉంటారో, ఇన్ కేస్ ఈ పర్సన్స్ కన్నా ఫెయిల్ అయితే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి అయ్యే కాంపెన్సేషన్ని ఎస్బీఐ వీళ్ళ తరపున ప్రొవైడ్ చేసేలా బ్యాంక్ గ్యారంటీ ఇస్తుంది. దట్స్ వాట్ బ్యాంక్ గ్యారంటీ హియర్. ఆర్ ఎల్స్ ఇంకా బెటర్గా చెప్పాలంటే ఈ ఎక్స్పోర్టరే తీసుకుందాం. ఎక్స్పోర్టర్ అంటే ఎల్ఓసి, లెటర్ ఆఫ్ క్రెడిట్, రైట్. ఇన్ కేస్ దిస్ పర్సన్ ఫైన్, ఆ ఎగ్జాంపుల్ లెట్ మీ డిస్కస్ లేటర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ అట్ హియర్. ఫస్ట్ ఈ రెండు కూడా ఎగ్జాంపుల్స్ ఫర్ ఎన్ఎఫ్బి అనేది ఫస్ట్ క్లారిటీ ఉండాలి మనకి. నాన్ ఫండ్ బేస్డ్ క్రెడిట్ ఫెసిలిటీ అనేది క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఆర్బీఐ ఏం చెప్తుందంటే, ఏ పర్సన్కి అయితే పాస్ట్ అంటే ఆల్రెడీ బ్యాంకుతో రిలేషన్షిప్ ఉందో అలాంటి పర్సన్స్కి మాత్రమే బ్యాంక్స్ అయినా, ఎనీ రెగ్యులేటెడ్ ఎంటిటీస్ అయినా సరే, నాట్ ఓన్లీ బ్యాంక్, ఈవెన్ ఎన్బిఎఫ్సిస్ ఆల్సో, ఆర్ ఎల్స్ ఎనీ అదర్ రెగ్యులేటెడ్ ఎంటిటీ విచ్ ప్రొవైడ్స్ లోన్స్, రైట్. ఏ పర్సన్కి అయితే నాన్ ఫండ్ బేస్డ్ క్రెడిట్ ఫెసిలిటీ కావాలో ఆ పర్సన్ కంపల్సరిగా ఎస్బీఐతో, అంటే ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ ఎస్బీఐతో పాస్ట్లో రిలేషన్షిప్ ఉండాలి. ఇక్కడ ఎదర్ దిస్ పర్సన్ బి గురించి మాట్లాడితే అకౌంట్ ఉందో లేకపోతే లోన్ తీసుకున్నాడు అని చెప్పి మాట్లాడాడు, అంటే ఆల్రెడీ ఒక రిలేషన్షిప్ ఉంది బ్యాంకుకి ఈ కస్టమర్కి. దిస్ గ్రీన్ పోర్షన్లో ఏదైతే ఇప్పుడు హైలైట్ చేస్తున్నానో, సో ఈ బ్యాంకుకి ఈ పర్సన్కి, పర్సన్ బికి ఆల్రెడీ రిలేషన్షిప్ ఉంది. దట్ ఈస్ అకౌంట్ అయినా ఓపెన్ చేసి ఉండొచ్చు, లోన్స్ అయినా తీసుకుని ఉండొచ్చు, రైట్. ఇలాంటి రిలేషన్షిప్ ఉన్నటువంటి పర్సనాలిటీస్కి బ్యాంక్ గ్యారంటీ కావాలన్నా, లెటర్ ఆఫ్ క్రెడిట్ కావాలన్నా బ్యాంక్స్ ప్రొవైడ్ చేయొచ్చు. బట్ పాస్ట్ ఎటువంటి హిస్టరీ లేకుండా ఈ బ్యాంకుకి ఈ పర్సన్కి ఎటువంటి రిలేషన్షిప్ లేదు, ఈ బ్యాంక్తో అకౌంటు లేదు, బ్యాంక్తో లోను లేదు. ఇలాంటి పర్సన్స్ కనుక బ్యాంక్ దగ్గరికి బ్యాంక్ గ్యారంటీస్ కోసం కానీ లెటర్ ఆఫ్ క్రెడిట్ కోసం కానీ వస్తే బ్యాంక్స్ ఇలాంటి రిలేషన్షిప్ లేనటువంటి కస్టమర్స్కి ఎన్ఎఫ్బిని ప్రొవైడ్ చేయకూడదు అనేదే ఆర్బీఐ రీసెంట్గా తీసుకున్న డిసిషన్. సో ఇక్కడ ఎన్ఎఫ్బి ఇవ్వడానికి లేదు, ఇక్కడ ఎన్ఎఫ్బి ఇవ్వచ్చు. హోప్ బిట్ కన్ఫ్యూజన్తో బట్ ఎఫెక్టివ్లీ కన్వే చేశానని అనుకుంటున్నా. లెట్ మీ గివ్ ఏ క్లారిటీ వన్ మోర్ టైం, రైట్. ఒక బ్యాంకు దగ్గర లెట్ మీ టేక్ ఎస్బీఐ, 2 పర్సన్స్ కూడా తీసుకుందాం, ఏ అండ్ బి. బీకి ఆల్రెడీ ఎస్బీఐతో రిలేషన్షిప్ ఉంది, మేబీ అకౌంట్స్ అన్నా ఓపెన్ చేసి ఉండొచ్చు, లేదు ఏదైనా లోన్ తీసుకొని కూడా ఉండొచ్చు, లైక్ బిజినెస్ లోన్ తీసుకునే ఎగ్జాంపుల్లో.
ఇప్పుడు ఈ పర్సన్ బ్యాంక్ దగ్గర ఈ ఆల్రెడీ తీసుకున్నటువంటి లోన్ ఏదైతే ఉందో ఇది ఫండ్ బేస్డ్ క్రెడిట్ ఫెసిలిటీ. నాన్ ఫండ్ బేస్డ్ క్రెడిట్ ఫెసిలిటీ గురించి మాట్లాడుతున్నాం. ఎన్ఎఫ్బి నాన్ ఫండ్ బేస్డ్ అంటే ఎగ్జాంపుల్స్ బ్యాంక్ క్రెడిట్, లెటర్ ఆఫ్ క్రెడిట్. ఇప్పుడు ఈ పర్సన్కి బ్యాంక్ గ్యారంటీ కావాల్సి వచ్చినా, లెటర్ ఆఫ్ క్రెడిట్ కావాల్సి వచ్చినా ఈ బ్యాంకుకి ఈ పర్సన్కి ఉన్న రిలేషన్షిప్ బేస్ చేసుకొని, ట్రస్ట్ని బేస్ చేసుకొని ఎస్బీఐ ఈ పర్సన్కి ఎన్ఎఫ్బి ఫెసిలిటీ ప్రొవైడ్ చేయొచ్చు. ఎన్ఎఫ్బి నాన్ ఫండ్ బేస్డ్ అంటే బ్యాంక్ గ్యారంటీస్, లెటర్ ఆఫ్ క్రెడిట్ ప్రొవైడ్ చేయొచ్చు. బట్ దిస్ పర్సన్ ఏ ఎటువంటి రిలేషన్షిప్ లేదు కాబట్టి ఎన్ఎఫ్బీస్ని ఈ పర్సన్కి ప్రొవైడ్ చేయడానికి లేదు. అది ఎస్బీఐ చెప్తోంది, ఆర్బీఐ చెప్తోంది. అండ్ ఇది ఓన్లీ నాట్ ఫర్ ఎస్బీఐ, ఈవెన్ ఫర్ ఆల్ రెగ్యులేటెడ్ ఎంటిటీస్ లైక్ ఎన్బిఎఫ్సిస్ అయినా కూడా సరే ఈ రూల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్పి. ఎందుకు ఇలా అంటే రిలేషన్షిప్ ఉన్నోడైతే తెలుస్తుంది వాడు ఎలాంటోడు, పాస్ట్ రీపేమెంట్స్ ఎలా ఉన్నాయని. కొత్తగా ఇంకోటికి ఇప్పుడు ఎన్ఎఫ్బి ఇచ్చి నాన్ ఫండ్ బేస్డ్ ఫెసిలిటీ ఇస్తే వాడు డిఫాల్ట్ అయితే బ్యాంకు బడ్డను కాబట్టి, సో బ్యాంక్స్కి రిస్క్ తగ్గించడం కోసం ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఓకే రైట్. సో విత్ ఎగ్జాంపుల్ ఇచ్చాను అక్కడ, యూ కెన్ గో త్రూ దట్, యూ విల్ అండర్స్టూడ్. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఏ రెగ్యులేటెడ్ ఎంటిటీ అయినా నాన్ ఫండ్ బేస్డ్ ఫెసిలిటీస్ని కస్టమర్కి ప్రొవైడ్ చేయాలంటే ఆ కస్టమర్ కంపల్సరీగా ఆ రెగ్యులేటెడ్ ఎంటిటీతో పాస్ట్లో రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. అలాంటి వాళ్ళకి మాత్రమే నాన్ ఫండ్ బేస్డ్ క్రెడిట్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాలి అని మ్యాండేటరీ చేసి పెట్టింది ఆర్బీఐ. దట్స్ అ సింపుల్ స్టేట్మెంట్. రైట్. నెక్స్ట్ 44th క్వశ్చన్. ఇది కూడా సింపుల్ ఇంపార్టెంట్ అప్డేట్ బట్ సింపుల్ వన్. లుక్ అట్ 44th క్వశ్చన్. ఆర్బీఐ ఎక్స్పాండ్స్ కో-లెండింగ్ ఫ్రేమ్వర్క్. కో-లెండింగ్ అంటే ప్రెజెంట్ కో-లెండింగ్ అంటే ఏముందంటే బ్యాంక్స్ ఎన్బిఎఫ్సిస్ కలిపి లోన్ని ప్రొవైడ్ చేస్తాయి. దట్ ఈస్ కాల్డ్ కో-లెండింగ్. ఎందుకు ఇలా పార్ట్నర్షిప్ అంటే నార్మల్గా బ్యాంక్స్ దగ్గర లోయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ బ్యాంక్స్కి అన్ని లొకేషన్స్లో బ్రాంచెస్ ఉండవు. ఎన్బిఎఫ్సిస్కి ఈవెన్ రిమోట్ లొకేషన్స్లో కూడా బ్రాంచెస్ ఉంటాయి. వీళ్ళకి బ్రాంచెస్ ఉంటాయి. ఈ బ్రాంచెస్ ద్వారా 80% ఆఫ్ లోన్ని బ్యాంకు, 20% ఆఫ్ లోన్ ఎన్బిఎఫ్సి ప్రొవైడ్ చేస్తే, సో దట్ బారోవర్కి లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్స్ ప్రొవైడ్ చేయడం కోసము ఆర్బీఐ ఇంట్రడ్యూస్ చేసినటువంటి కాన్సెప్టే కో-లెండింగ్ కాన్సెప్ట్. అట్ ప్రెసెంట్ కో-లెండింగ్ ఓన్లీ ఫర్ బ్యాంక్స్కి, ఎన్బిఎఫ్సిస్కి అండ్ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్. ప్రయారిటీ సెక్టర్లో 8 కేటగిరీస్ ఉన్నాయి. ఆ 8 కేటగిరీస్కి మాత్రమే ఉంది. What are the 8 categories also if you want? PSL. So agriculture, education loans, MSME loans, housing loans, export credit, renewable infrastructure, renewable energy, social infrastructure, agriculture, education loans, MSME, housing loans, export credit, రెన్యూబుల్ ఎనర్జీ, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లోన్స్ టు వీకర్ సెక్షన్ పీపుల్. ఈ 8 కేటగిరీస్కి మాత్రమే బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ కో-లెండింగ్ ద్వారా లోన్స్ ఆఫర్ చేయొచ్చు. బట్ ఇప్పుడు ఆర్బీఐ తీసుకున్న ఇది ప్రెసెంట్ పాస్ట్ ఉన్నటువంటి థింగ్. ఇప్పుడు ప్రెసెంట్ తీసుకున్న డిసిషన్ ఏంటంటే లుక్ అట్ దిస్ స్టేట్మెంట్ 44th one. ఆర్బీఐ ఎక్స్పాండ్స్ కో-లెండింగ్ ఫ్రేమ్వర్క్ బియాండ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్. అంటే బ్యాంక్స్ ఎన్బిఎఫ్సిసే కాకుండా ఎన్బిఎఫ్సి అయినా బ్యాంక్ విత్ అదర్ హెచ్ఎఫ్సిస్తో అయినా కంబైన్డ్గా కో-లెండింగ్ని కో-లెండింగ్ చేయొచ్చు. అండ్ ప్రీవియస్లీ ఓన్లీ ఫర్ ప్రయారిటీ సెక్టర్ లోన్స్కే ఉండేది. బట్ ఇప్పుడు లుక్ అట్ హియర్, ద న్యూ పాలసీ విల్ ఎక్స్టెండ్ కో-లెండింగ్ అరేంజ్మెంట్స్ టు ఆల్ రెగ్యులేటెడ్ ఎంటిటీస్ అండ్ ఆల్ లోన్ కేటగిరీస్. ఏ లోన్ అయినా సరే, నాట్ ఓన్లీ ప్రయారిటీ సెక్టార్ లోన్స్, ఏ లోన్కైనా కో-లెండింగ్ ద్వారా ఆల్ రెగ్యులేటెడ్ ఎంటిటీస్ ప్రజెంట్ కో-లెండింగ్ ఫీచర్ని ప్రొవైడ్ చేయొచ్చు. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ వెల్కమ్ అప్డేట్ ఫ్రమ్ ఆర్బీఐ. దట్స్ అ 44th క్వశ్చన్. నెక్స్ట్ 45th, ఇన్ఫ్యాక్ట్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ April 11 to 21. ఇది సింపుల్ స్టేట్మెంటే అయినా కూడా వెరీ ఇన్డెప్త్ మీనింగ్ ఉంది. లుక్ అట్ ది స్టేట్మెంట్. ఆర్బీఐ టు ఎనేబుల్ సెక్యూరిటైజేషన్ ఆఫ్ వాట్ స్ట్రెస్డ్ అసెట్స్ త్రూ మార్కెట్ బేస్డ్ మెకానిజం. ఈ ఒక్క స్టేట్మెంట్కి ఎంత మీనింగ్ ఉందంటే, సో లుక్ అట్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్లీట్లీ హియర్ ఆల్మోస్ట్ 3 pages ఎక్స్ప్లెనేషన్ ఉంది ఇక్కడ, బట్ దాన్ని నేను సింపుల్గా విల్ కన్వే టు యూ పీపుల్. సో 45th one, ఆర్బీఐ ఏం చెప్తుంది? ఆర్బీఐ ఇస్ గోయింగ్ టు ఎనేబుల్ వాట్ సెక్యూరిటైజేషన్ ఆఫ్ వాట్ అసెట్స్, స్ట్రెస్డ్ అసెట్స్ త్రూ వాట్ మార్కెట్ బేస్డ్ మెకానిజం. ఫస్ట్ ప్రెజెంట్ సిస్టమ్ ఎలా ఉందో అండ్ ఇప్పుడు ప్రపోజల్ ఏంటో చూద్దాం ఒకసారి.
రెసిడెన్షియల్ బ్యాక్డ్ మోర్టగేజ్ సెక్యూరిటైజేషన్ అని చెప్పి ఆర్బిఎంఎస్. అంటే స్టాండర్డ్ అసెట్స్ ఏవైతే ఉంటాయో, స్టాండర్డ్ అసెట్స్ అంటే రెగ్యులర్గా బ్యాంక్స్కి ఇన్కమ్ జనరేట్ చేస్తున్నటువంటి అసెట్స్. లెట్ అస్ అస్యూమ్ ఒక బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఈ బ్యాంకు హౌస్ లోన్స్ని ఒక 1000 మెంబర్స్కి, ఓకే, 1000 మెంబర్స్కి హౌస్ లోన్స్ ఇచ్చింది అనుకుందాం. 1000 మెంబర్స్కి హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఏ లోన్స్? హోమ్ లోన్స్. అండ్ ఆల్ దీస్ లోన్స్ స్టాండర్డ్ అసెట్స్ అనుకుందాం. స్టాండర్డ్ అసెట్స్ యాక్చువల్గా ప్రజెంట్ స్టాండర్డ్ అసెట్స్కి మాత్రమే సెక్యూరిటైజేషన్ కాన్సెప్ట్ ఉంది. వాట్ ఈస్ దట్ అంటే, దిస్ హెచ్డిఎఫ్సి ప్రొవైడ్ చేసినటువంటి లోన్స్ని ఒక గ్రూప్గా క్లబ్ చేస్తుంది. 1000 లోన్స్, ఒక్కొక్కరికి ఇచ్చిన లోన్ ₹1,00,00,000 అనుకుందాం. 1 crore అండర్స్టాండింగ్ పర్పస్. హౌస్ లోన్ 1 crore అంటే బిగ్ డీల్, 1 crore. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే హెచ్డిఎఫ్సి ఈ మెథడ్ని ఆర్బిఎంఎస్ అంటారు. ఇన్ఫ్యాక్ట్ ఆర్ఎంబిఎస్, రెసిడెన్షియల్ మోర్టగేజ్ బ్యాక్డ్ సెక్యూరిటైజేషన్. మోర్టగేజ్ అంటే ఏంటి? లోన్కి అగెనెస్ట్గా ఇమ్మూవబుల్ ప్రాపర్టీని కొల్లేటరల్గా పెట్టి లోన్ తీసుకుంటే దాన్ని మోర్టగేజ్ అంటారు. ఇక్కడ హౌస్ లోన్స్ తీసుకున్నా కాబట్టి, హోమ్ లోన్స్ తీసుకున్నా కాబట్టి ఇట్స్ అ మోర్టగేజ్ ఎగ్జాంపుల్. అందుకే ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుతున్నాం. ఇట్స్ నాట్ ఆర్బిఎంఎస్, ఇట్స్ ఆర్ఎంబిఎస్. మోర్టగేజ్ అంటే ఒక ఫిక్స్డ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి అగెనెస్ట్గా లోన్ తీసుకుంటే మోర్టగేజ్ అంటాం. ల్యాండ్ని కొల్లేటరల్గా పెట్టైనా, హౌస్కి అగెనెస్ట్గా లోన్ అయినా. బట్ ఎగ్జాంపుల్లో హౌస్ లోన్ తీసుకున్నా. సో మోర్టగేజ్ అంటే క్లియర్. రెసిడెన్షియల్ మోర్టగేజ్ అంటే డొమెస్టిక్ కామన్ హౌస్ ఏవైతే ఉంటాయో వాటిని రెసిడెన్షియల్ థింగ్స్గా మాట్లాడుతాం. బ్యాక్డ్ వీటిని సెక్యూరిటీగా పెట్టి రెసిడెన్షియల్ మోర్టగేజ్ బ్యాక్డ్ సెక్యూరిటైజేషన్. అంటే ఇప్పుడు హెచ్డిఎఫ్సికి మనీ అవసరమైంది అనుకుందాం. ఈ లోన్స్ హెచ్డిఎఫ్సి దిస్ బారోవర్స్కి 2025లో లెండ్ చేసింది. రీపేమెంట్ ఒక 20 years అనుకుందాం. హౌస్లో ఉన్న 10-20 years ఉంటాయి. 2045లో మొత్తం లోన్ రికవరీ అవుతుంది. అది కూడా ఎప్పుడు? వీళ్ళు ఆన్ టైంలో రీపేమెంట్ చేస్తే. అండ్ ఐఎమ్ టేకింగ్ దీస్ పీపుల్ ఆర్ స్టాండర్డ్ అసెట్స్. అంటే రెగ్యులర్గా లేదా 2020లో తీసుకున్నారు, 2040లో రీపేమెంట్ కంప్లీట్ అవుతుంది అనుకుందాం. ఎస్, దిస్ 5 years కూడా ఇది స్టాండర్డ్ అసెట్స్గానే ఉన్నాయి. అంటే ఆన్ టైంలో కడుతున్నారు. అంటే ఈ అసెట్స్ ఏంటి? స్టాండర్డ్ అసెట్స్. ఇప్పుడు మొత్తం రికవర్ అవ్వడానికి ఇంకొక 15 years టైం ఉంది. బట్ ఇప్పుడు ఎమర్జెన్సీగా హెచ్డిఎఫ్సికి డబ్బు కావాల్సి వస్తే హెచ్డిఎఫ్సి ఏం చేయొచ్చు అంటే, ఈ లోన్స్ అన్నింటిని ఒక గ్రూప్గా కన్సిడర్ చేసి క్లబ్ చేసి, లుక్ అట్ దిస్ ఫ్లో చార్ట్, యూ విల్ అండర్స్టూడ్. స్టాండర్డ్ అసెట్స్, కరెంట్ ప్రాసెస్, కంపారిజన్ ఫ్లో డయాగ్రామ్ ఉంది. ఈ ఫ్లో చార్ట్ చూస్తే యూ విల్ గెట్ ఏ క్లారిటీ. బ్యాంక్ ఏం చేస్తుందంటే బండిల్స్ గుడ్ లోన్స్, ఎగ్జాంపుల్ లైక్ ఏ హోమ్ లోన్స్. మన ఎగ్జాంపుల్లో 1000 లోన్స్ అండ్ ఈచ్ లోన్ 1 crore తీసుకున్నాం. నో ఈ లోన్స్ అన్నిటిని బండల్ చేసి 1000 crore కదా, బండల్ చేసి ఒక స్పెషల్ పర్పస్ ఎంటిటీకి సేల్ చేస్తుంది. ఓకే, అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే హెచ్డిఎఫ్సి బ్యాంకే అనుకుందాం. దిస్ బ్యాంకు, ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకుకి ఈ స్పెషల్ పర్పస్ ఎంటిటీ లిక్విడ్ క్యాష్ పే చేయడం జరుగుతుంది. దిస్ 1000 crores వాళ్ళిద్దరు అగ్రిమెంట్ ప్రకారం ఆల్రెడీ 5 years పే చేశారు కాబట్టి ఒక 800 crores ఎంతో కొంత అమౌంట్ పే చేస్తుంది. రైట్. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే దిస్ స్పెషల్ పర్పస్ ఎంటిటీ ఇష్యూస్ సెక్యూరిటీస్ బ్యాక్డ్ బై లోన్ పూల్. లైక్ ఈ 1000 crores వాల్యూ చేసే లోన్స్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ వీళ్ళకి సేల్ చేసిన తర్వాత ఈ లోన్స్కి అగెనెస్ట్గా ఈ స్పెషల్ పర్పస్ ఎంటిటీ, ఇది సెపరేట్ ఆర్గనైజేషన్. బ్యాంక్కి ఇదొక ఆర్గనైజేషన్, ఇదొక ఆర్గనైజేషన్. ఈ బ్యాంక్ దగ్గర నుంచి పర్చేజ్ చేసుకున్న తర్వాత స్పెషల్ పర్పస్ ఎంటిటీ ఈ లోన్స్కి అగెనెస్ట్గా సెక్యూరిటీస్ని ఇష్యూ చేస్తుంది బ్యాక్డ్ బై లోన్ పూల్. అండ్ సపోజ్ ఇది ఒక పెద్ద ఆర్గనైజేషన్, స్పెషల్ పర్పస్ ఎంటిటీ. అండ్ స్మాల్ ఇన్వెస్టర్స్ లేదు ఈవెన్ అదర్ బిగ్ ఇన్వెస్టర్స్ అయినా లైక్ యూ అండ్ మీ ఆర్ ఎల్స్ హెచ్ఎన్ఐస్, సపోజ్ ఒక బిగ్ హెచ్ఎన్ఐస్ లైక్ హెచ్ఎన్ఐ1, హెచ్ఎన్ఐ2 ఇలాంటి పర్సనాలిటీస్ ఈ ఎస్పీఈస్ నుంచి ఈ సెక్యూరిటీస్ని పర్చేస్ చేస్తారు. లైక్ వీళ్ళకి ఒక్కొక్కరికి లైక్ మళ్ళీ 5 crores ఇష్యూ చేశారు అనుకుందాం. హెచ్ఎన్ఐ1 5 crore ఇన్వెస్ట్ చేశారు అండ్ హెచ్ఎన్ఐ2 10 crores ఇన్వెస్ట్ చేశారు. ఓకే, నా ఇక్కడ హెచ్డిఎఫ్సికి లిక్విడ్ క్యాష్ కావాలి. హెచ్డిఎఫ్సి ఆల్రెడీ లెండ్ చేసిన లోన్స్ని ఒక పూల్ చేసి ఒక బండిల్ చేసి అండ్ ఆ లోన్స్ అన్నిటిని ఎస్పీకి సేల్ చేసింది. ఎస్పీ ఇమీడియట్గా 800 crores పే చేయడం జరిగింది. ఇప్పుడు ఎస్పీ ఏం చేస్తుందంటే, స్పెషల్ పర్పస్ ఎంటిటీ ఏం చేస్తుందంటే స్మాల్ సెక్యూరిటీస్ని ఇష్యూ చేస్తుంది టు అదర్ ఇన్వెస్టర్స్. అదర్ ఇన్వెస్టర్స్ అంటే
ఈ బ్యాంక్ కాకుండా మేబీ అదర్ బ్యాంక్స్ అయినా ఉండొచ్చు, ఇక్కడ హెచ్ఎన్ఐస్ ఉండొచ్చు, మేబీ అదర్ బ్యాంక్స్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు దీస్ ఇన్వెస్టర్స్ సెక్యూరిటీస్ వస్తాయి వాళ్ళకి, అండ్ వీళ్ళకి రిటర్న్స్ ఎలా ఉంటుందంటే లుక్ అట్ హియర్, గెట్ పెయిడ్ ఫ్రమ్ ఈఎంఐస్ కలెక్టెడ్ ఫ్రమ్ ద బారోవర్స్. ఎవరైతే ఇనిషియల్గా లోన్ తీసుకున్నారో దీస్ గాయస్, ఇందాక 1000 మెంబర్స్ అని మాట్లాడారు కదా, దీస్ గైస్ ఎవ్రీ మంత్ ఈఎంఐస్ పే చేస్తారు కదా, వీళ్ళు పే చేసిన ద ఈఎంఐస్ పెయిడ్ బై దిస్ బారోవర్స్, దిస్ మనీని ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంటే లైక్ 5 crore హెచ్ఎన్ఐ వన్ ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం, 10 crore అనుకుంటే అలా డిఫరెంట్ పర్సనాలిటీస్ ఇన్వెస్ట్ చేసి ఉంటారు కదా, వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియో బట్టి వచ్చిన ఈఎంఐస్ అమౌంట్ని వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఇక్కడ బెనిఫిట్ రెగ్యులర్ ఇన్కమ్ ప్లస్ రిటర్న్స్ ఉంటాయి వీళ్ళకి. బ్యాంకుకి షార్ట్ స్పాన్లో లిక్విడిటీ వచ్చేసింది. ఇలా రెసిడెన్షియల్ మోర్టగేజ్ బ్యాక్డ్ సెక్యూరిటైజేషన్ ప్రజెంట్ స్టాండర్డ్ అసెట్స్కి మాత్రమే ఉంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే బ్యాంక్స్ ఆల్రెడీ లెండ్ చేసిన లోన్స్ కనుక స్టాండర్డ్ అసెట్స్ అయ్యి ఉంటే, రెగ్యులర్గా ఇన్కమ్ జనరేట్ చేస్తున్నట్లయితే ఆ లోన్స్ అన్నిటిని బండల్ చేసి గ్రూప్ చేసి బ్యాంకు ఇంకొక స్పెషల్ పర్పస్ ఎనిటీకి సేల్ చేస్తుంది. ఇక్కడ బ్యాంకుకు అడ్వాంటేజ్ 20 సంవత్సరాలు వెయిట్ చేయకుండా మన ఎగ్జాంపుల్లో తీసుకున్న టెన్యూర్ ప్రకారం ఇమ్మీడియట్గా లిక్విడ్ క్యాష్ వచ్చేస్తుంది. ఆ లిక్విడ్ క్యాష్ని బ్యాంక్ ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటుంది. ఓకే, నౌ ఆ బండిల్ ఆఫ్ లోన్స్ని పర్చేజ్ చేసిన స్పెషల్ పర్పస్ ఎంటిటీ ఏం చేస్తుందంటే మళ్ళీ అదర్ ఇన్వెస్టర్స్కి, లైక్ అదర్ ఇన్వెస్టర్స్లో మేబీ బ్యాంక్స్ ఉండొచ్చు, ఎన్బిఎఫ్సిస్ ఉండొచ్చు, లైక్ నార్మల్ ఇండివిజువల్స్ కూడా ఉండొచ్చు, దాట్ పర్సనాలిటీస్కి సెక్యూరిటీస్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. అంటే లైక్ పేపర్ రూపంలో ఇష్యూ చేస్తుంది. అండ్ అక్కడ అదర్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఎవ్రీ మంత్ ఈఎంఐస్ పే చేసే అమౌంట్ ఏదైతే ఉంటుందో ఫ్రమ్ ది బారోవర్స్, ఆ అమౌంట్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అంటిల్ లోన్ రిపేమెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు. అలాంటి ఫ్యూచర్ దట్ ఈస్ రెసిడెన్షియల్ మోర్టగేజ్ బ్యాక్డ్ సెక్యూరిటైజేషన్ ప్రజెంట్ స్టాండర్డ్ అసెట్స్కి మాత్రమే ఉంది. ఇప్పుడు వరకు డిస్కస్ చేసింది ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ఎలా ఉంది అని. ఓకే, అండ్ ఇప్పుడు ఆర్బీఐ చెప్పిన స్టేట్మెంట్ ఏంటి? లుక్ అట్ దిస్ స్టేట్మెంట్. మళ్ళీ స్టేట్మెంట్ దగ్గరకు వస్తే 45th క్వశ్చన్, ఆర్బీఐ టు ఎనేబుల్ సెక్యూరిటైజేషన్ ఆఫ్ విచ్ అసెట్స్. ఇందాక నేను మాట్లాడినంతా కూడా స్టాండర్డ్ అసెట్, బట్ నౌ ఇట్ ఈస్ స్ట్రెస్డ్ అసెట్. స్ట్రెస్డ్ అసెట్ అంటే ఎన్పిఎస్కి కూడా అలాంటి మెకానిజంని ఇంట్రడ్యూస్ చేయబోతోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు దాన్ని బెటర్గా అర్థం చేసుకోవడానికి మళ్ళీ ఇంకొక ఫ్లో చార్ట్కి వెళ్దాం. రైట్, దిస్ ఫ్లో చార్ట్ ఈస్ ఫర్ స్టాండర్డ్ అసెట్స్. నౌ లుక్ అట్ ద ప్రపోజ్డ్ థింగ్ ఫర్ ఎన్పిఎస్. బ్యాంక్ ఉంది, బ్యాంక్ దగ్గర ఎన్పిఎస్ ఉన్నాయి. ఆ ఎన్పిఎస్ని బండల్ చేసి స్పెషల్ పర్పస్ ఎంటిటీకి సేల్ చేస్తుంది. ఆ స్పెషల్ పర్పస్ ఎంటిటీ నెక్స్ట్ సర్టిఫికేట్స్ని ఇష్యూ చేస్తుంది. ఆ సర్టిఫికేట్స్లో ఇఫ్ ఎనీబడి వాంట్ టు ఇన్వెస్ట్ దే కెన్ ఇన్వెస్ట్ అండ్ దే విల్ గెట్ పెయిడ్ ఫ్రమ్ రికవరీస్. అంటే ఎన్పిఎస్ రికవర్ అయిన తర్వాత పేమెంట్ జరుగుతుంది. అంటే ఎస్ లిటిల్ బిట్ రిస్క్ via settlements, legal action, etc. And look at here, riskier returns but higher potential gains. ఆల్రెడీ ఎన్పిఏ అయిపోయింది కాబట్టి అక్కడ ఈఎంఐస్ ఉండవు ఎవ్రీ మంత్. కాకపోతే ఆ పర్టికులర్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటిని సేల్ చేయడమో ఆక్షన్ ద్వారా వచ్చిన అమౌంట్ని వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అట్ ప్రెజెంట్ ఎలా ఉందో ఇంకోటి చూస్తే ఎన్పిఎస్కి లుక్ అట్ హియర్, ఓల్డ్ సిస్టమ్ ఫర్ ఎన్పిఎస్ ఓన్లీ ఏఆర్సీస్ అలౌడ్. ప్రజెంట్ ఏంటి, ఒకవేళ ఎన్పిఏ అయితే సర్ఫస్ యాక్ట్ ద్వారా బ్యాంకు ఆ పర్టికులర్ ప్రాపర్టీని అక్వైర్ చేసుకొని అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్కి సేల్ చేస్తుంది. సెల్ ఎన్పిఎస్ టు ఏఆర్సీస్, రైట్, ఇష్యూస్ సెక్యూరిటీ రిసిప్ట్స్ టు ఇన్వెస్టర్స్. అండ్ ఇక్కడున్న ప్రాబ్లం ఏంటంటే ఏఆర్సీస్ మన ఇండియాలో జస్ట్ హార్డ్లీ 30+ ఉన్నాయి, 31 ఉన్నాయి. అండ్ ఇవి బ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేసినంతగా నెగోషియేషన్స్లో బ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేసినంతగా వీళ్ళ అమౌంట్ ఆఫర్ చేయడం లేదు. అంటే ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతుంది, ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా వర్క్ అవ్వడం లేదు బ్యాంకు పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు. ఇప్పుడు ఈ ఫ్యూచర్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా బ్యాంకుకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏఆర్సీస్నైనా అప్రోచ్ అవ్వచ్చు ఎన్పిఎస్ని రికవరీ చేసుకోవడం కోసం, సేల్ చేయడం కోసం. లేదు అదే బ్యాంకు ఇంకో స్పెషల్ పర్పస్ ఎన్టీకి సేల్ చేయొచ్చు. సో ఎవరి దగ్గర బెటర్ ఆఫర్ వస్తే వాళ్ళకి సేల్ చేసి బ్యాంకు హ్యాపీ అండ్ ఇక్కడ రిటర్న్స్ జరిగితే వీళ్ళు హ్యాపీ అనే విధంగా. సో ఆర్బీఐ ఇంట్రడ్యూస్ చేసినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్, స్ట్రెస్డ్ అసెట్స్కి కూడా సెక్యూరిటైజేషన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేయబోతోంది. స్టాండర్డ్ అసెట్స్కి ఎలాగైతే సెక్యూరిటైజేషన్ వర్క్ అవుతుందో ద సేమ్ మేనర్ స్ట్రెస్డ్ అసెట్స్కి కూడా ఫ్యూచర్లో ఏదర్ బ్యాంక్ ఏఆర్సీస్నైనా అప్రోచ్ అవ్వచ్చు, లేదు ఇలా స్పెషల్ పర్పస్ ఎంటిటీస్నైనా అప్రోచ్ అయ్యి ఎన్పిఎస్ని క్లియర్ చేసుకునే విధంగా దిస్ పర్టికులర్ కాన్సెప్ట్. దట్స్ 45th. ఇన్ఫ్యాక్ట్ ఇంకోటి కూడా ఉన్నట్టుంది 46. దట్స్ ద లాస్ట్ క్వశ్చన్, నాట్ 45, 46 ఇస్ ద లాస్ట్ క్వశ్చన్.
యూకేకి సంబంధించిన ఒక ఫిన్టెక్ కంపెనీ రివోల్ట్, రిమెంబర్ దట్ థింగ్ ఆల్సో, రివోల్ట్, రివోలట్, యా దిస్ వన్, రివోలట్, నాట్ రివోల్ట్, రివోలట్ మన ఇండియాలో యూపీఐ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయబోతుంది. జస్ట్ లైక్ ఇప్పుడు ఏవైతే ఫోన్పే, గూగుల్ పే ఉన్నాయో వాటి కాంపిటీషన్గా దీనికి అప్రూవల్ ఇచ్చింది. ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ యూపీఐ పేమెంట్స్, యూపీఐ ప్లాట్ఫామ్. It is going to provide UPI platform for the people of our nation as well as even prepaid payment instruments also. ఏ కంట్రీకి సంబంధించినటువంటి ఫిన్టెక్ కంపెనీ అంటే యూకే. కంపెనీ పేరు రివోలట్. ఆర్ రివోలట్ గేట్స్ ఆర్బీఐ క్లియరెన్స్ టు ఇంట్రడ్యూస్ డిజిటల్ వ్యాలెట్స్ అండ్ యూపీఐ ఇన్ ఇండియా. డిజిటల్ వ్యాలెట్స్ త్రూ పీపీఏ అండ్ యూపీఐ ప్లాట్ఫామ్ని ప్రొవైడ్ చేయబోతున్నారు. కంపెనీ కాల్డ్ రివోలట్. ఫ్రమ్ విచ్ కంట్రీ? యునైటెడ్ కింగ్డమ్. సో దట్స్ ద 46th and yes, bit of lengthy discussion, and this is the April 11 to 21st, and the next videos we will discuss from April 22nd to April 30 current affairs, right?